For Bindas Entertainment, subscribe to What the Fun. అయ్యో బాలయ్య బాబు అమృతం అంతా వేస్ట్ అయిపోతుంది. ఏంటో అమృతం అంతా వేస్ట్ అయిపోతుంది. మావాడు వాసుదేవ్ రాముడి కంటే మంచోడు భయ్యా. ఎప్పుడైతే ఆ డాక్ని పిసేతం చూసావా, అది వీడి లైఫ్లోకి ఎంటర్ అయిందో అప్పటి నుంచి వీడి జీవితం సంకనాగిపోయింది భయ్యా. ఈ రోజుల్లో కూడా ఆక్సిజన్ దొరుకుతుందంటే ఇలాంటి మంచోళ్ళు ఉండడం వల్లే. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? జిమ్ ఇవ్వగానే ఆ పేరుతో నువ్వు దొబ్బుతా ఎక్కువైంది. అర్జెంటుగా 50,000 రూపాయలు కావాలరా. సరేరా, సేమ్ నెంబరే కదా. రేయ్, మొన్న వాడికి షూరిటీ పెట్టడం వల్లే కదా 50,000 కట్టాల్సి వచ్చింది. మళ్ళీ వాడికి హెల్ప్ చేస్తావేంటి? ఊరుకోవే, అప్పుడంటే ఏదో సిచ్యువేషన్లో ఉన్నాడు, ఇప్పుడు అవసరం అంటున్నాడు కదా. ఆయన ఫ్రెండ్ దగ్గర లెక్కలేస్తావంటే. సెండ్ చేశారా? మోసం చేసిన వాడికి కూడా సాయం చేసే గొప్ప మనసున్నాడు మా వాసుదేవ్. అలాంటి వాడిని తిప్పించుకొని ప్రేమ అనే పేరుతో మోసం చేసిన దాన్ని చంపేయాలి. ఏంటి ఇక్కడున్నాడా? రే వాసుదేవ్, ఏమైందిరా? ఎందుకు తాగుతున్నావు? తాగని తాగకన్నాగా. అరే తాగని కాళ్ళు నరికేసి డాన్స్ చేయి, పరిగెత్తు అంటే ఎలా ఉంటుంది? అంతకంటే దారుణంగా సాడిజం చూపించి వీడిని ఎంత టార్చర్ పెట్టిందో. ఫైనల్ గా అదేమో సాడిస్టిక్ ఆనందం పొంది వీడిని ఇలా పెయిన్ జోన్ లోకి నెట్టేసింది. ఛీ! చివరిగా ఆ రక్తపిశాచ జాతి స్త్రీ ఏం చెప్పిందో తెలుసా? హాయ్, ఐఎమ్ తారా. ఈ అవకాశవాదులందరూ నా గురించి చెప్పేదేంటి? నేనే ఇప్పుడు మీ అందరికీ చివరిగా వాడితే ఏమన్నానో చెప్తాను. అదేంటి 41 డేస్కి కదా రిజల్ట్ అనుకుంది, 21 డేస్కే సెట్ చేసింది ఏంటి? పైగా అగ్రిమెంట్తో రమ్మనింది. ఏం చెప్పడానికి? సరేలే, వచ్చాక మాట్లాడదాం. గోవిందా, కంగారు పడకయ్యా. నేను చెప్పేది విని అస్సలు ఫీల్ అవ్వద్దు. నువ్వు నీ క్వాలిటీస్, నీ ఆలోచనలు ఒక అమ్మాయి ప్రేమను పొందడానికే కాదు, ఈ ప్రపంచంలో నువ్వు సంతోషంగా బతకడానికి కూడా పనికిరావు. నా మాట విని ఏ హిమాలయాలకో ఏ కాశీకో వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్. నీ పేరు వాసుదేవ్ అయినా నీ కరెక్ట్ మాత్రం ఆ కైలాసనాథుడే. సో ఇక్కడ నుంచి జెండా అయితే మన అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్. బాయ్. తారా తారా, నేను చెప్పేది ఒకసారి విను. తారా, అదేంటో ఈ అబ్బాయిలకి వాడికి ఏం కావాలో తెలుసుకోలేకపోయినా వాళ్ళు ఎమోషనల్గా వీక్గా ఉన్నప్పుడు మాత్రం వాడిని వాడు బ్లేమ్ చేసుకోలేక మా అమ్మాయిల మీద పడి ఏడుస్తుంటారు. ఇదేం జబ్బయ్యా మీ మగాళ్ళకి? నా ప్రేమ కోసమే పిచ్చోడైపోయాడు, నేనే ముంచేసా, పడుకోబెట్టా, వంగోబెట్టా అనే ఈ మహానుభావుడు ప్రేమ కథా చిత్రం ఇప్పుడు మీకు 4Kలో చూపిస్తా. చూశాక మీరే జడ్జిమెంట్ చెప్పండి, నా తప్పుందా లేక ఆ కుర్రాడు పిచ్చి పైతేమా అని. ఓకేనా? షురూ చేద్దామైతే. చలో. ఆగండి ఆగండి ఆగండి. క్రేజీ అండ్ ట్రెండింగ్ లవ్ స్టోరీ మామా.
మిస్ అవ్వకుండా చూడాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కామెంట్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. బట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వాట్ ద వన్ తెలుగు. చలో ఇంకా స్టోరీ షురూ చేద్దామా? ఓడి అమ్మ, ఈ ఆఫీస్లో బాబు ఎంత పెద్దగా ఉన్నాయి. లోపల ఎంతమంది జాబ్ చేస్తారో. రే హాయ్. వచ్చావా? హా. అరే, ఆ టాప్ ఫ్లోర్లో జాబ్ చేయాలంటే ఎంత పెద్ద చదువు చదువుకోవాలరా? ఏం చదవక్కర్లేదురా, ఏలు ముద్రగడైనా ఓకే. అదేం జాబే? అంట్లు తోమే జాబ్, ఫ్లోర్ క్లీన్ చేసే జాబ్ చేస్తావేంటి? అంత పెద్ద టాప్ ఫ్లోర్లో అవన్నీ ఉంటాయా? మరి టాప్ ఫ్లోర్లో క్యాంటీన్, క్లీనింగ్ స్టాఫ్ తప్ప ఎవ్వరూ ఉండరు. సెట్ చేయాలా జాబు? వద్దులే. కానీ పండు, అలాంటి 15-20 అంతస్తుల అద్దాల బిల్డింగ్లో ఒక మంచి జాబు, నాకంటూ సపరేట్ క్యాబిన్, రోజు ఉదయాన్నే ఈ సిటీ వ్యూ చూస్తూ ఒక 2-3 ఫోటోలు దిగి అమ్మకి పంపించాలి. ఒక 6 నెలలు అందులోనే మంచిగా పనిచేసి బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు తీసుకోవాలనేది అమ్మ కోరికరా. తమరికి కోరికలు ఏం లేవా? అంతే, ఒక 6 నెలలు అక్కడ పనిచేసి తర్వాత రిజైన్ చేసి ఊరు వెళ్ళిపోవటమే. వెళ్ళిపోవడం ఏమో కానీ ఈ 6 monthsలో ఇవన్నీ జరగాలంటే నువ్వు ఈ జాబ్ చేయకూడదురా. మరేం జాబ్ చేయాలి? సినిమా అయితే బెస్ట్ ఆప్షన్. సినిమానా? ఇప్పటికిప్పుడు మనం హీరో అంటే మన కోసం ఫ్యాన్ వార్సు, ఆ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అంటూ ఫుల్ ప్రెజర్ ఉంటుందిరా. పైగా హీరోగా 6 months తర్వాత రిటైర్మెంట్ అంటే ఫ్యాన్స్ బాగా ఫీల్ అవుతారా. రే హరిశ్చంద్ర, ప్లీజ్ రా, పదా. పదా. కాదే, ఆ బిల్డింగ్ లో అయితే జాబ్ వచ్చేలా చూడవే బాబు. టాప్ ఫ్లోర్లో చూడమంటావా? టాప్ ఫ్లోర్లో స్వీటీ మేడం లేరా మేడం? తను ఇంకా లేవలేదు, పడుకుంది. ఓకే మేడం. హే బాబు. హా మేడం, చెప్పండి. చంటి అంటే నువ్వేనా? హా, నేనే మేడం. ఓ ఓకే. మా స్వీటీకి నువ్వంటే అది. రాత్రిళ్ళు నా పక్కన పడుకొని చంటి డార్లింగ్ అంటూ ఒకటే కలవరింతలు. మమ్మల్ని నలిపేస్తుందయ్యా. నిజమా మేడం? బాగున్నావా చంటి? బాగున్నానండి. ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? బాగున్నారండి. బయట ఫ్లూ ఉందంట, హెల్త్ జాగ్రత్త. సరేనండి. అలానే చికెన్ తిని, మాకు వైరస్ వస్తుంది, సరేనా? ఓకే మేడం. సరే, బాయ్. బాయ్. అవును మేడం, మేడం ముద్దుగా చంటి అని పిలుస్తుంది. ఆ పిలుపులోనే ఒక మ్యాజిక్ ఉంది మేడం. అదేగా రాత్రి నాతో అనింది. మార్నింగ్ నువ్వు రాగానే గట్టిగా హక్ చేసుకోవాలని. నీకు ఐ లవ్ యూ చెప్పాలనుకుంది. వర్క్ లేట్ అవ్వడం వల్ల ఇంకా లేవలేదు. నువ్వు వెళ్ళి ముద్దిచ్చి సర్ప్రైజ్ చేసి నీ లవ్ చెప్పు. ఏంటి ముద్దా? ముద్దే. డేరింగ్ అండ్ డాషింగ్ వాళ్ళంటే స్వీటీకి భలే ఇష్టం. నువ్వు గనక కిస్ చేసి చెప్పావంటే నిన్ను వదలదు. అంతే అంటారా? ఇదిగో ఏదో నీ ప్రేమ గెలవాలని చెప్పా, వద్దంటే వెళ్ళిపో. లేదు, వెళ్తా. మేడం పర్లేదంటారా? అప్పుడప్పుడు అది పేపర్ వాడిని కూడా కలవరిస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే వాడు నేనే వెళ్తా. రైట్ సైడ్ పెట్టు. మేడం ఆగండి మేడం. నా రూమ్ లోకి వస్తావా? మేడం ఆగండి మేడం. ఎందుకు కొడుతున్నారు మేడం? మేడం అయిపోయావు నువ్వు. ఆగండి మేడం. ఆగు, ఉండన్నానా? అబ్బా ఆగండి మేడం. ఎందుకు కొడుతున్నారు? కొట్టాలా నరకాలా? 1 year గా పాలు పోస్తున్నావు అని 4 మాటలు మాట్లాడితే రూమ్ లోకి వస్తావా? పైగా ముద్దు పెట్టాలని చూస్తావా? అంటే నా పైన లవ్ అంటగా మీకు? ఎవడ్రా చెప్పిన గాడిదా? ఒసే నువ్వా? ఒసే నీకు పొద్దున ఎవ్వరు దొరకలేదా? నాకు వాడికి పెట్టావు. నీ ఎంకమ్మా, నీకు ఇదేం మాయ రోగమే? పొద్దుగూకుల ఎవరో మధ్య గాసిప్ క్రియేట్ చేయడము.
పాపం వాడిని పిచ్చ కొట్టుడు కొట్టానే. సారీ చంటి, దానికి పొద్దునే గాలి వార్తలు పుట్టించి ఎవరినో ఒకరిని తగలబెట్టందే దానికి మోషన్ కూడా రాదు. పాపం ఇవాళ నిన్ను బలి చేసింది. ఇదే రోగం అండి, నేను ఎప్పుడు వినలేదు. అది వాళ్ళ వంశ పారంపరంగా వస్తున్న రోగంలే. ఈసారి పొరపాటున అది మాట్లాడినా నువ్వు మాత్రం మాట్లాడు. బుద్ధున్నోడు ఇంకెవడైనా మాట్లాడతాడా? అయినా నీకు ఇదేం పిచ్చే? నీ సాడిస్టిక్ ఆనందం కోసం వాడిన రూమ్ లోకి పంపుతావా? అమ్మా ఆగవే, వాడి ఆర్తనాదాలకి నా కడుపులో గడబడవుతుంది. నేను వెళ్ళొస్తా. దీని పిచ్చికి ఈరోజు ఇంకెంతమందిని బలి చేస్తుందో. హలో. హాయ్. హాయ్. ఏంటి అంత టెన్షన్గా ఉన్నావు? ఇది నా ఫస్ట్ ఇంటర్వ్యూ. 2 రౌండ్స్ ఇంటర్వ్యూ కంప్లీట్ అయింది కదా, ఇంకెందుకు టెన్షన్? అంటే నెక్స్ట్ రౌండ్ ఫేస్ టు ఫేస్ ఇంగ్లీష్ టాకింగ్ కదా, అందుకే కొంచెం టెన్షన్. సరే, జాబ్ వస్తుందా రాదా అన్నది పక్కన పెట్టు. ఇంతకీ నీలో మ్యాటర్ ఉందా? వాట్? ఓకే, కడుపులు చేసే మ్యాటర్ కాదు, సబ్జెక్ట్లో గ్రిప్ ఉందా, పనిస్తే ఆన్ టైం డెలివరీ చేసే మ్యాటర్ ఉందా? ఓ యా అండి. దెన్ నో వరీస్ బడీ. ఇదేమీ ఈజ్లూ వస్లు కరెక్ట్ చేసే స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ కాదు. కంపెనీకి కావాల్సింది పని తెలిసినవాడు. ఓకేనా? యు ఆర్ ఎ మ్యాన్, బీ బ్రేవ్ బడీ. బాయ్. ఓకే మ్యామ్. Excuse me, ma'am. Yes? Yeah. Congratulations, you are selected. Thank you. Can I ask you something? Sit. Thank you. అదే మ్యామ్, బిఫోర్ నా ముందు వచ్చిన పర్సన్ స్టేటస్ ఏంటి? He is also equally good, but we choose you. ఇప్పుడు నేను ఈ జాబ్ రిజెక్ట్ చేస్తే తనకిస్తారా? Of course, but నువ్వెందుకు రిజెక్ట్ చేస్తావు? ఓకే మ్యామ్, అయితే నాకు ఈ జాబ్ అవసరం లేదు, తనకే ఇచ్చేయండి. హే, నీకేమైనా స్క్రూ లూజా? జాబ్ రాక బయట ఏడుస్తుంటే నువ్వు వాడి కోసం వదిలేస్తావా? కొంపదీసి వాడేమైనా నీ చెడ్డీ దోస్తా? నో మ్యామ్. పోనీ నీ రిలేటివ్, లేకపోతే నీ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బ్రదరా? అలా ఏం లేదు మ్యామ్. ఇందాక బయట క్యాజువల్గా మాట్లాడుతూ తన గురించి తెలుసుకున్నాను. పాపం 1 year నుంచి జాబ్ కోసం స్ట్రగుల్ అవుతున్నాడంట. పూర్ ఫ్యామిలీ, ఎడ్యుకేషన్ కోసం తీసుకున్న లోన్ కూడా ఇంకా కట్టలేక ర్యాపిడో వేస్తున్నాడు. వాడు నీకేమి కాడు, వాడు చెప్పిన సోది వినేసి ఈ మేల్ ఫాదర్ తెరీసా జాబ్ వదిలేస్తున్నాడా? అలా కాదు మ్యామ్, నాకు ఈ జాబ్ లేకపోయినా సర్వే అవ్వగలను. వేరే జాబ్ ఇంటర్వ్యూకి కూడా వెళ్తాను. మీరే అన్నారు కదా మ్యాట్రోనోడికి టెన్షన్ అవసరం లేదని. సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో యు ఆర్ ఎ ఫూల్. ఎనీవే, ఈజ్ దిస్ యువర్ ఫైనల్ డెసిషన్? ఎస్ మ్యామ్. నీ కర్మ, యు ఆర్ రిజెక్టెడ్. గెట్ అవుట్.
తనని లోపల పంపించు. ఓకే మ్యామ్. మ్యామ్, మీ లాగౌట్ టైం చెప్తారా? ఎందుకు? ప్లీజ్ మ్యామ్ చెప్పండి. మేబీ 6 to 7 అరౌండ్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. బ్రో. బ్రో, యు గాట్ ద జాబ్. అవునా? కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ బ్రో. లోపలికి పిలుస్తున్నారు, వెళ్ళండి. థ్యాంక్ యూ బ్రో. ఆల్ ద బెస్ట్. ఏంట్రా ఈ జాబ్ కూడా దేవుడికి ఇచ్చినట్టేనా? దేవుడికేం వదిలేదు, అవసరం తెలుసుకొని ఇచ్చాను. నీకేమైనా పిచ్చా? అది కాదే, నేను హైదరాబాద్ వచ్చినప్పుడు నీకేం చెప్పానే? 15-20 అంతస్తుల అద్దాల బిల్డింగ్లో జాబ్ వచ్చేలా చూడవే అన్నాను. ఇది ఎవడైనా ఆఫీస్ అంటాడంటే, మన ఊర్లో ఇంటర్నెట్ సెంటర్లు కూడా ఇంతకన్నా పెద్దగా ఉంటాయే. నువ్వు కూడా మానేసి ఇదేం ఆఫీసు? స్టార్టప్ కంపెనీస్ అన్నీ ఇలానే ఉంటాయిరా. స్వీటీ, అద్దాలు లేకపోయినా అందమైన అమ్మాయిలు ఉన్నారనుకో. హాయ్ స్వీటీ. వస్తున్నానే. వీడంటే నిన్ను చూసి పల్లెకిలుస్తున్నాడు. వాడు పెద్ద ఫూలే, నువ్వురా. ఏంట్రా ఏం జరుగుతుంది? కూర్చో. ప్రతిసారి మళ్ళీ వచ్చుద్దా? ఆ అమ్మాయి మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకరా. ఎక్స్పెక్టేషన్సా? నేనెందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటానా? సరే, నాకు ఈవినింగ్ లేట్ అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. వెళ్దామా? ఏమైనా మాట్లాడాలా? సరే, ముందు నాలో ఉన్న ఆకలి భూతం శాంతిస్తే అప్పుడు మాట్లాడతాం. ఓకే దా. ఎస్. ఇప్పుడు చెప్పు, ఏదో చెప్పాలన్నావు. అయ్యా మాధవ, నేను తినే వరకే నీకు టైం. చెప్పు, వింటా. మాధవ కాదు, వాసుదేవ్. పేరు మారినా మీనింగ్ ఒకటే కదా. చెప్పవయ్యా దామోదర. ఓకే ఓకే, నాకు మీ మాట తీరు రెండు బాగా నచ్చాయి. మరి నా లుక్స్ బాలేవా? అయ్యో, వాటికేంటండి, బ్రహ్మాండంగా ఉన్నారు. అందుకే కదా ప్రేమలో పడిపోయాను. ఓహ్ నైస్. పర్లేదు, ఈ విషయంలో స్పీడ్గానే ఉన్నావు. ఒక విషయాన్ని మనసు మైండ్ యాక్సెప్ట్ చేశాక లేట్ చేయొద్దని మా అమ్మ చెప్పిందండి, అందుకే చెప్పేశా. ఓకే ఓకే, తమరి సమాజ సేవ ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్తున్నా. నువ్వు సాయం కోసం పెళ్ళాన్నే అమ్మేసిన సత్యహరిశ్చంద్రుడు టైప్. అందుకే నాకు కావలసిన క్వాలిటీస్ నీలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఒక 3 questions అడుగుతాను. అడగండి. వీడు బలైపోయాడు. నీ లైఫ్లో నువ్వు చెప్పిన బెస్ట్ అబద్ధం? అబద్ధమా? అసలు నేను అబద్ధమే చెప్పను కదా. కనీసం అమ్మా నాన్నలు కూడా టీనేజ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడానికి చిన్న అబద్ధం కూడా చెప్పలేదా? లేదండి. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఏదైనా సిచ్యువేషన్లో నీకు నచ్చని వాళ్ళని ఇరికించడమో డిచ్ ఇవ్వడమో చేసావా? లేదు, వాళ్ళ పాపాను వాళ్ళే పోతారని వదిలేస్తాను. లాస్ట్ క్వశ్చన్. మందు, సిగరెట్, ఫ్లర్టింగ్, లవ్, బ్రేకప్ ఇలాంటివి? అలాంటివి నాకు అలవాటు లేవండి, కానీ నాకు వచ్చే అమ్మాయి కోసం పికప్ లైన్స్ చాలా దాచిపెట్టానండి. రే రే రే, నీ లైన్స్ మడిచి అసలు ఎవరైనా నచ్చితే చాలు, కుక్క, కాకి, కోతి, పిల్లి
అవన్నీ కూడా పికప్ లైన్స్ చెప్తాయిరా. కానీ నువ్వు అదేదో రాజుగారి నిదైనట్టు దాచిపెట్టాడు. అయ్యా ముకుందా, నిన్ను తయారు చేసేటప్పుడు దేవుడు క్వాలిటీస్ మార్చేసినట్టున్నాడు. పేరేమో కృష్ణుడిది పెట్టి క్వాలిటీస్ ఏమో రాముడివిచ్చాడు. లౌక్యంలో కింగ్ అయిన ఆ కృష్ణుని కూడా ముంచే జమానా నడుస్తుంది కన్నయ్య. అయ్యో మీరేం భయపడకండి, నేను మిమ్మల్ని బాగా చూసుకుంటాను. చూసుకోవడం కాదా హే, నీకెలా చెప్పాలి? కలియుగానే అవపోసపట్టిన ఓ మోడ్రన్ ఇన్స్టాగ్రామ్ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? మనిషిగా పుట్టి 25 ఏళ్ళొచ్చినా నువ్వు మందు కొట్టలేదు, సిగరెట్ తాగలేదు, టీనేజ్లో ఏ పిల్లని దేకలేదు, ప్రేమించలేదు, ముద్దులు హగ్గులు హార్ట్ బ్రేక్లు ఏదీ కాలేదు. పోనీ అమ్మా నాన్న చేతిలో ఏమైనా వెధవాన్ తిట్టించుకున్నావా అంటే అదీ లేదు. టీచర్స్తో దెబ్బలు కూడా తినలేదు. పోనీ లైఫ్లో కనీసం ఒక్కరినైనా మోసం చేశావా? అదీ లేదు. ఒకరి చేత మోసపోను కూడా లేదు. అట్లీస్ట్ శకుంతల థియేటర్లో బిట్టు సినిమాలు కూడా చూడలేదు. తప్పు. మరెందుకురా పుట్టావు నువ్వు? ఆ మాత్రం దానికి మనిషిగా ఎందుకురా? ఏ కుక్క జన్మెత్తనా సరిపోద్ది కదరా. ఏం మాట్లాడుతున్నారండి? అయ్యా వాసుదేవా, మనిషికిచ్చిన ఏ సుఖాల్ని ఎంజాయ్ చేయకుండా మంచోడనే ట్యాగ్ వేసుకుని సస్తే పుట్టించిన ఆ దేవుడు కూడా బూతులు తిడతాడు స్వామి. అయినా కలికాలంలో మంచి అనే వర్డే బ్యాన్ కదా గోవిందా. మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. అయ్యా వేణుమాధవ, నీ మెంటాలిటీ వేరు, నా మెంటాలిటీ వేరు. మనకు అస్సలు సెట్ అవ్వదు. యు ఆర్ రాంగ్. మన ఇద్దరిది సూపర్గా మ్యాచ్ అవుద్ది. అయినా ప్లస్ మైనస్ కలిస్తేనే కదండి బల్బెలిగేది. చెప్పు, ప్లస్ మైనస్ కలిస్తేనే పిల్లలు పుట్టేది, పువ్వు పరిమళించేది, ఉరుములు మెరుపులు వచ్చేదని యదవ సోది. అలా కాదండి, నేను మీకు పర్ఫెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఏం చేయాలో చెప్పండి పోనీ. ఓ అలా అంటావా? నీకు ప్రతి దాంట్లో పాజిటివే కనిపిస్తుంది. నాకు పాజిటివ్ని తగలెట్టేస్తే గానీ తెల్లారదు. ఇద్దరి మధ్యలో ఏదో ఒక చిచ్చు పెడితే కానీ నాకు నిద్ర పట్టదు. అందుకే ఈ కలికాలంలో నాకు నచ్చినట్టు బతకాలంటే నా పార్ట్నర్కి నాకన్నా సాడిస్టిక్ బిహేవియర్ ఉండాలని ఫిక్స్ అయిపోయా. సాడిస్టా? ఓకే. మనలో ఏదైనా మార్పు రావాలన్నా లేదా ఒక క్వాలిటీ డెవలప్ అవ్వాలన్నా ఒక 21 days ట్రై చేస్తే అది మనకు అలవాటు అవుతుందంట. అదే 41 days ట్రై చేస్తే అది మన లైఫ్లో భాగం అయిపోతుందంట. నువ్వు నాకు సెట్ అవుతావని తెలుసుకోవడం కోసం నీకు కండిషన్. చెప్పండి, ఆ కండిషన్ ఏంటో? నెక్స్ట్ 41 daysలో సిచ్యువేషన్ ఏదైనా ఎవరితో అయినా అబద్ధమే చెప్పాలి. తప్పు నీదైనా పక్కనోడి మీద వేసేయాలి. అదే నిజమని వాదించాలి. పక్కనోడు మునిగిపోతే అయ్యో అనే ఫీలింగ్ కాకుండా యాహూ అనే ఫీలింగ్ రావాలి. కనీసం రోజుకో గాసిప్ క్రియేట్ చేయాలి. నిజమైన మంచి అనే పదాలు నీ కల్లో కూడా నీకు రాకూడదు. ఇదేం కండిషన్ అండి బాబు? మనుషులు కనిపెట్టిన ఏఐ మనల్ని రూల్ చేసే రోజుల్లో ఇలా ఉంటేనే సంతోషంగా ఉండగలం. దీనికి ఓకే అనుకుంటే రా, నేను ఎక్కడుంటానో తెలుసు కదా. లేదంటే అర్జెంట్గా సిటీ నుంచి దుకాణం సర్దే. నీలాంటి వాడికి సిటీస్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. కనీసం విలేజ్లో ఉంటే కొన్నాళ్ళైనా బతుకుంటావు. బాయ్. దా. ఏంటి అన్ని అబద్ధాలే చెప్పాలా? అది నా వల్ల కాదుగా. హే, ఏంది ఆ తాగుడు? ఆ లైకన్నా పెద్ద తాగుపోతే ఎలా ఉందిరా ఇది? నిజమే. జీవితం ఈ బీర్ లాంటిది మామ. మన దరిద్రాలు చేదైతే మన సుఖాలు మాత్రం ఇది ఇచ్చే కిక్ లాంటిది. దానికే నువ్వు తిరుగుబోతూ తాగుబోతూ అనేస్తావా? అప్పుడే దీనికి ఫిలాసఫీ వచ్చేసింది మావా. అందుకే నేను మెల్లగా తాగమనేది. నీకు స్లోగా తాగడం ఇష్టం, నాకు దన్నా ఇన్స్టెంట్ హై స్పీడ్లో తాగడం ఇష్టం. నాకు నచ్చినట్టు నేను తాగుతా. నీకు నచ్చినట్టే ఇయ్యమ్మా. కానీ తమరు తాగుబోతు శాస్త్రం నుంచి ఈ బాలుడు తిరుగుబోతే ఎలా అవ్వాలో కాస్త సెలవు ఇయ్యమ్మా. అరే బంగారం, అమ్మాయిగా చెప్తున్నా. పైగా
తాగి చెప్తున్నా. ఆ పిల్ల చెప్పిన నీచ్ కమిన్ కుత్తే అవతారం ఎత్తావే అనుకో, ఏదో రోజు రోడ్ల మీద తాగుబోతులా తిరుగుబోతులా చెత్త కుండి దగ్గర మిగిలిపోతావు. అదేమో బెంజ్ కార్లలో తిరుగుతూ ఉంటుంది. నీలాంటి బంగారు బాత ఉండడం వల్లేరా మేము స్వేచ్ఛగా తాగుతున్నాం. నువ్వు వినొద్దంతే. ఇది మెల్లి తిరిగింది, ఇది నాదే. లేదురా, తను మంచిదే. తన లైఫ్లో ఏదో జరగటం వల్ల ఇలా అయిపోయింది. అప్పటి నుంచి ఇలా ఉంటుంది. ఇలా ఉంటేనే సొసైటీలో బాగుంటుందని బలంగా ఫిక్స్ అయిపోయింది. ముందు అదేంటో తెలుసుకోవాలి. రే నీ అబ్బా, అసే నీ అంకమ్మ శ్మశానంలో మంచి కోసం మరమరాలేకునే మొహం నువ్వును. తాగిన మాత్రం ఎవరిని కొడుతున్నావు చూసుకోవే కాస్త. వాడక్కడ బూతులు మాట్లాడుతుంటే నువ్వు ఇక్కడ మందేస్తావా? అందుకే కొట్టాను రా. ఓసి నీ అంకమ్మ, వాడు మనకి నెక్కర్లు వేసుకునే స్టేజ్ నుంచి తెలిసే. వాడిని అప్పటి నుంచి రోజుకొకరు మానభంగం చేసి వాడి శీలం దోచుకుంటున్నారే. కానీ వాడేం మంచి మానవత్వం అనుకొని సర్దుకుని వెళ్ళిపోతున్నాడే. అలాంటి వాడికి ఇన్ని రోజులు కర్మగాలి ఆ పిల్ల చేతిలో సంకనాకపోవాలనుందే. పోనీ రే, మీరిద్దరు నన్ను ఏడిపిస్తున్నారని నాకు అర్థమైంది. కానీ నాకు ఆ పిల్ల కావాలరా. ఓకే ఓకే ఓకే. ఆ పిల్ల చెప్పిన కండిషన్స్ ఏంటి? అబద్ధాలు చెప్పాలి. నీకు పరిచయం ఉన్న ముగ్గురికి కాల్ చెయ్యి, ఒక అబద్ధం చెప్పు. చెప్పావే అనుకో, ఆ పిల్లను తగులుకో. ఇక సెట్టే ఆ పిల్ల నీకు. అవునరా, అప్పును తగులుకోవచ్చురా. ఫోన్ చెయ్యి, కాల్ చెయ్యి, కాల్ చెయ్యి. అవన్నీ అయ్యే పనులు. కాల్ చెయ్యి. ఇప్పుడేనా? ఫోన్ చెయ్యి. ఫస్ట్ మీ అయ్య కాల్ చెయ్యి. రే, ఈ టైంలో పడుకుంటాడేమోరా. చెయ్యి, కాల్ చెయ్యి. సరే. హలో, అంకుల్, నేను పండుని. మీ అబ్బాయి మీతో ఏదో చెప్పడానికి భయపడుతున్నాడు. అంకుల్ మాట్లాడరా, మాట్లాడు. జాబ్ వచ్చిందిలే కానీ అది వేరే వాడికి ఇచ్చేసా. అయినా ఇప్పుడు అది కాదు విషయం. చెప్పురా. చెప్తా. నాన్న, అది మరి బాబాయ్ నీ ఎదవ్వా. ఏం చెప్పాలరా, అసలు బుర్రలో ఒక్క లైన్ కూడా ఫామ్ అవ్వలేదు. అది మ్యాటర్. తెలుగు మీడియం చదివిన వాడికి కంప్లీట్ ఇంగ్లీష్లో తెంచామంటే ఇలానే ఉంటుంది. ఓ సినీ అంకమ్మ, నువ్వు ఆగవే తల్లి. అక్కడ వాళ్ళ నాన్న కాబట్టి వాడు కొంచెం భయపడి ఉంటాడు. ఈసారి తెలిసిన వాళ్ళకి కాల్ చేద్దామా? ఎవడున్నాడబ్బా ఈ టైంలో? ఎవడు ఖాళీగా ఉంటాడు? అరే, ఆ గుడిసెట్ రంగడికి కాల్ చేద్దాంరా. చెయ్యి. రంగడకా? వాడికి ఎందుకురా, వాడికి రేపు పొద్దున్న చేద్దాంలే. చేయరా, వాడే కరెక్ట్. చెయ్యి. అరే రంగడా, రే మన వాసు ఏదో నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలంటరా. ఇండ్రా, చెప్పరా. చెప్పరా వాసా. ఒరే రంగా, మీ పిల్లలు బాగున్నారా? ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావురా? ఆరోగ్యం జాగ్రత్త మావా. ఈ మధ్య కోళ్ళకేదో వైరస్ వస్తుందంట, నువ్వు కక్కుర్తి పడి తినేమాక. సరే, ఉంటా మరి, జాగ్రత్త, బాయ్. కోళ్ళు ఎందుకు కోళ్ళు? వాడేదో పనిలో ఉన్నా అంటున్నాడుగా, ఎందుకు డిస్టర్బ్ చేయటం అని. ఈసారి ర్యాండమ్గా కాల్ చేయాలరా. చెయ్యి. వాడు కాల్ ఎత్తగానే నీ పెళ్ళం ఉదయం 10ంటికి లేచిపోతుందని చెప్పి కాల్ కట్ చేయి. పర్ఫెక్ట్. అరే నెంబర్ చెప్తా, డైల్ చేయరా నువ్వు. హలో హలో, చెప్పరా. మీ పిల్లం బాగున్నారా అండి? ఎవరా నువ్వు నా పిల్లం గురించి అడుగుతున్నావు? అదే మీ భార్య గారు బాగున్నారండి? నా పిల్లంతో నీకు పనింటరా? అదే మీ పిల్లం గారు బాగున్నారా అండి? ఎవడేడు నీ రంగు కూడా ఏం చేస్తున్నారు? నేను మీ ఇద్దరు కలిసి నిన్ను అబద్ధం చెప్పమన్నా, కానీ నువ్వు మంచిగానే చెప్పావు. రిజల్ట్ నెగటివ్. అందుకేరా ఆ పిల్ల నిజాలే వద్దు, అబద్ధాలే ముద్దు అనే ఒక కండిషన్ ఫాలో అయిపోతుందిరా. నువ్వు కూడా ఫాలో అయిపో. కానీ ఇక్కడ పెద్ద బొక్కేంటంటే నీకు ఇవన్నీ చేతగావు. పాయింటే, యూ సెడ్ ఇట్ రైట్ రే. అనవసరంగా నీకు సెట్ గాని విషయాలలో ఏలుబెట్టి ఇరుక్కోకు, అర్థమైందా? మావా, నా మాటిని చూడు, ఇక నుంచి నువ్వు
రాత్రిపూట కోక్ తాగు, పొద్దున పూట మిల్క్ తాగు. ఇలానే మిల్క్ బాయ్ లాగా ఉండు. ఇదే నా ఆశీర్వాదం నీకు. ఆశీర్వాదం. నాది కూడా అదే. వీళ్ళంటే తారా చెప్పిన ఏ కండిషన్ నేను చేయలేను అంటున్నారు, కానీ నాకేంటి నేను చేయగలను అనిపిస్తుంది. ఏంటర్ బాబు ఈ కన్ఫ్యూజను? గోవిందా గోవిందా ఏంటయ్యా నాకు ఈ కన్ఫ్యూజను? వసే ఇదే కదా ఇల్లు, కన్ఫామా? రే తను లవ్ చేస్తే ఆఫీస్కి వచ్చి కలమందిరా, మరి ఇంటికొచ్చి ఇలా లవ్ చేయడం ఏంట్రా? నేను ఆఫీస్కి వచ్చే వరకు ఆగలేను, నేను ఇంటి దగ్గరే మాట్లాడతాను. నీకు ఆఫీస్కి టైం అవ్వట్లేదా? బానే గుచ్చుకున్నావే, వచ్చేసాడు గురుడు. యాక్చువల్లీ నిన్న నేను పెట్టిన కండిషన్స్కి గురుడు దేశం వదిలి పారిపోవాలి. అయినా ఈ రోజుల్లో ఎవ్వడే అలా ఉంది. నిన్న రాముడు మంచి బాలుడు అని బిల్డప్ ఇచ్చాడు. ఈ రోజు నువ్వు చెప్పిన కండిషన్స్ అన్నిటికీ ఓకే చెప్పి సైన్ పెట్టడానికి వచ్చేసాడు. చూద్దాం గురుడు ఎంత టాలెంటెడో. చూద్దాం. ఏంటి? అదే కండిషన్స్ ఓకే అంటే మాట్లాడదాం అన్నారు కదా. ఓ, ఇల్లెత్తుక్కొని వచ్చేంతలా లవ్ చేసావన్నమాట. దా మాట్లాడదాం. సరే దా. ఇప్పుడు ఏం మాట్లాడిద్దా ఏంటి సెటప్? కంగారు పడకు, ఈ రోజు నుంచి నీ లైఫ్ ఒక గొప్ప మలుపు తిరగబోతుంది. అందుకే చిన్న లైట్ సెటప్ ఇచ్చా. మరి కండిషన్స్ ఓకేనా? అగ్రిమెంట్ మీద సైన్ చేస్తావా? చేస్తా కానీ చేసే ముందు నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, క్లియర్ చేస్తారా? గో ఆన్. అంటే మీరు నిజంగా మంచి వాళ్ళే, కానీ ఎందుకు పైకి ఫేక్గా యాక్ట్ చేస్తున్నారు? పెద్ద స్టేట్మెంటే, అలా ఎలా చెప్తున్నావు? నేను ఇంటర్వ్యూ టెన్షన్లో ఉంటే నా దగ్గరికి వచ్చి చాలా బాగా మోటివేట్ చేశారు. దానివల్లే ఆ తర్వాత ఐ గివ్ యూ ద బెస్ట్ ఇన్ ద ఇంటర్వ్యూ. బొక్కేం కాదు, అది కూడా ఒక టెస్టే, అది కూడా కంపెనీ కోసమే. టెస్టా? యా, ఇద్దరి ప్రొఫైల్స్ బాగున్నాయి, కానీ ఒకరు టెన్షన్ పడుతున్నారు, ఇంకొకరు కూల్గా రిలాక్స్గా ఉన్నారు. మిమ్మల్ని మోటివేట్ చేస్తే సెట్ అవుతారా లేదా, అలానే తనని ప్రెషర్లో పెడితే ఇంతే కూల్గా రియాక్ట్ అవుతారా లేదా అని టెస్ట్ చేశాం. రిజల్ట్ ఇద్దరు ఫైన్, బట్ తనకి మీ అప్రోచ్ నచ్చింది, అందుకే ఆఫర్ ఇచ్చాం, బట్ యూ రిజెక్టెడ్. చెప్పానా మా లీడర్కి మంచి మానవత్వం ఇలాంటి మాటలు తెలియదని చెప్పానా? లీడర్, మీ ప్రెజెంటేషన్ మొత్తం పాజిటివే, ఆ పాజిటివ్లో వీడ్ సెట్ కాడని చెప్పా. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయన్న డౌట్స్? ఈ విషయంలో మీరు చెప్పేది అబద్ధమని నా మనసు మైండ్ గట్టిగా నమ్ముతున్నాయి. అందుకే నేను మీరు ఇచ్చిన కాంటాక్ట్ సర్టిఫికేట్ని నేను యాక్సెప్ట్ చేయట్లే. మీ మీద నాకున్న ప్రేమ నిజం, అందుకే మీకోసం నేను మీరు చెప్పింది ట్రై చేస్తాను. ఐఎమ్ రెడీ. బాబు వాసుదేవ, ఒక్కసారి దిగాక వెనక్కి వెళ్ళేది లేదు, టాప్ టు బాటమ్ వాచిపోద్ది. చెప్పవే. అవునరా, హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమే, కానీ మా లీడర్తో ప్రయాణం సేఫ్టీతో పాటు బ్రేకులు కూడా ఉండవురా. అసలే నీకు చేత కానీ అలవాటు లేని రూట్ ఎతికితే ఇంతకన్నా బాగా మోటివేట్ చేసే అమ్మాయిలు ఆఫీస్కి 10 మంది దొరుకుతారా? మీ అందరి కన్సర్న్ నాకు అర్థమైంది. నాకు ఇప్పుడు 24 ఇయర్స్, పర్సనల్గా అయినా ఎమోషనల్గా అయినా సొసైటీ పరంగా అయినా ఐ కెన్ హ్యాండిల్ దిస్. మీ ప్రేమ కోసం నేను రెడీ. మీరు రెడీయా? ఇంత ముచ్చటపడే అబ్బాయిని వదిలిపెట్టినట్టు అమ్మాయిల చరిత్రలోనే లేదురా. ఏమై ఉంటుందిరా? $41 days అన్నీ అబద్ధాలే చెప్పాలి, లేదా మ్యానిపులేట్ చేసే మాటలే మాట్లాడాలి. కల్లో కూడా నిజం చెప్పకూడదు. ఎంత మంచోడైనా మనసులో గుడిసేట ఆలోచనలు ఉండే ఉంటాయి, కానీ బయటికి చెప్తే తప్పనుకుంటారని చెప్పరు.
కానీ ఇక నుంచి నువ్వు అవి కూడా కక్కేయాలి. నీ మాటలతో పాటు అలవాట్లు విధానాలు కూడా మారిపోవాలి. సారీ టు డిస్టర్బ్ యూ. అలవాట్లో మార్పు అంటే? అదే దేవతలు దయ్యాలు ఇష్టపడే సురాపానం, ధూమపానం ఎట్సెట్రా ఎట్సెట్రా. రోజూ తాగాలని చెప్పట్లేదు, బట్ సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు నో చెప్పకూడదు. అలానే కంటిన్యూ చేయమని కూడా నేను చెప్పట్లేదు. ఆఫ్టర్ మన డీల్ కంటిన్యూ చేయడం చేయకపోవడం నీ ఇష్టం. ఓకే మ్యామ్, నెక్స్ట్. ఈ ప్రేమ ఒప్పందం చేసుకున్న 41 days నువ్వు నా కనసన్నల్లోనే ఉండాలి. మా ఆఫీస్లో నీకు ఇంటర్న్గా జాబ్ ఇస్తున్నా, నా కిందే పని చేస్తావు. అలాగే నువ్వు నా ఫ్లాట్లోనే ఉంటావు. ఫ్లాట్లోనా? మరీ ఫ్లాట్లో మీ పక్కనే పడుకోవాలంటే నాకు కొంచెం మొహమాటం. రే ఇవే మార్చుకోమంటుంది. దానికి దీనికి లింక్ ఏంటి? ఉంది పండు. బయట వీడు నేను చెప్పిన కండిషన్స్ని బ్రేక్ చేస్తే, అబద్ధాలు కాకుండా నిజాలు చెప్పి అందరినీ ముందే మేనేజ్ చేసి పెట్టుకుంటే, అందుకే ఈ 41 days యూ విల్ బీ అండర్ మై సర్వేలెన్స్. ఈ కండిషన్స్ తెలిసిన నీకు కూడా సేమ్ రూల్స్ పాపా. నాకా? ఇక మీద రాక్షస క్రీడలు ఆఫీస్లోనే కాదు ఇంట్లో కూడా ఉంటారన్నమాట. ఏం చేస్తాం? అండ్ ఈ డీల్ మన నలుగురి మధ్యలోనే ఉండాలి. ఒక్కవేళ 5వ వ్యక్తికి తెలిసిందా, ఆ మూమెంట్ ఈ డీల్ క్యాన్సిల్ అయిపోద్ది. నువ్వు తారక్ కనిపించొద్దు. ఓ సంతే కదా, డీల్ సైన్ చేయొచ్చా? ఆగాగు. అసలు నేనెందుకు ఈ కండిషన్స్ పెడుతున్నానో నీకు తెలుసా? ఇంకెందుకు, నీ స్టాటిస్టిక్ ఆనందం కోసమేగా. నీ సంగతి తర్వాత చూస్తానే. సారీ ఏదో ఫ్లోలో వచ్చేసింది. అవును, ఎందుకు? నిన్ను వదిలించుకోవడానికి. నేను గెలవనని బలంగా ఫిక్స్ అయిపోయారన్నమాట. ఎగ్జాక్ట్లీ. అబ్బాయి ప్రపోజ్ చేయగానే అమ్మాయిలు నో చెప్పినా లేక టైం తీసుకుని చెప్పినా మాకు రకరకాలుగా ట్యాగ్లు ఇచ్చి జడ్జ్ చేస్తారు కదా. కానీ మేమెందుకు అలా చేస్తామో తెలుసా? మనకు సెట్ కాదని తెలిసి ఫ్యూచర్లో అనవసరంగా విలన్స్ అయ్యే బదులు గుడ్ స్ట్రేంజర్స్గానే ఉండొచ్చు కదా అని చేస్తాం. కానీ మీకు అది ఇప్పటికీ అర్థం కాదు. అందుకే ఇలా ప్రాక్టికల్గా ప్రూవ్ చేస్తే మీకు అర్థమవుతుందని ఈ కండిషన్స్ పెట్టా. ఆహా, పెద్ద ప్లానే వేశారు. మీకు తెలియదు అనుకుంటా, మా అబ్బాయిలో మా కోసం ఎలాంటి ఛాలెంజ్ తీసుకోం, కానీ ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేస్తాం, సాధిస్తాం కూడా. నేను మిమ్మల్ని ఎలా అయినా గెలుచుకుంటాను. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. కానీ నాదొక కండిషన్. చివరిలో ఏదో వదిలించుకోవాలన్నట్టు కాకుండా మనం మంచి ఫ్రెండ్స్లా ఉందాం. నో హేట్రేట్, నో సాఫ్ట్ కార్నర్, జస్ట్ యాజ్ గుడ్ ఫ్రెండ్స్. ఓకేనా? నాకు ఓకే. నువ్వు ఆగ్రా. మా వాడు గెలిస్తే, నువ్వు మళ్ళీ ప్లేట్ మారిస్తే, ఇంక నా మీద లవ్వే పుట్టలే అని ఉమెన్ రైట్స్ వాడి మా వాడిని బొక్కలో ఎరికిస్తే, మీకేం భయం అక్కర్లేదు బంగారం. మీ వాడు గెలిస్తే మా నోడి ప్రేమను తక్కువ అంచనా వేసినందుకు నేనే సారీ చెప్పి పెళ్లి చేసుకుంటాను. ఒకవేళ నువ్వన్నట్టు నాకు వీడి మీద ఏ ఫీలింగ్స్ రాకపోతే, వీడికి జరిగిన డ్యామేజ్కి నేనే రీజన్ అని అందరి ముందు ఒప్పుకొని నష్టపరిహారం కూడా చెల్లిస్తాను. ఆ డీటెయిల్స్ అన్నీ అందులో రాశాను. మీ వాడి తర్వాత నేను కూడా సైన్ చేస్తాను. అయితే ఏం ఆలోచించకుండా పెట్టేరా ఆటోగ్రాఫ్. హలో, ఇదిగో మళ్ళీ ఆలోచించుకో. నీలాంటి వాడికి ఇది ఇంపాసిబుల్ టాస్క్. దీనివల్ల నువ్వేం ప్రాబ్లం ఫేస్ చేసినా నాకు సంబంధం లేదు. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను గెంటేసినా, చివరికి నీకు పీక తెగి కింద పడిపోయినా జాలీదయ లాంటివి ఉండవు నా దగ్గర. పందెం విషయంలో జగముండేదాన్ని నేను. ఏమే స్టాఫ్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఏమంటారు నన్ను? బ్రహ్మరాక్షసి. విన్నావుగా, సిచ్యువేషన్ ఏదైనా నీ చావు నువ్వు చావాలి. జస్ట్ నేను ప్రేక్షకుడి పాత్రలో ఎంజాయ్ చేస్తా. అయినా నీలో ప్రేమనే సీడ్ పడక ఇలా మాట్లాడుతున్నావు. వన్స్ పడ్డాక అన్నీ వస్తాయి. ఈ టైంలో ఎవరు? అమ్మా, మంచి శకునం. అమ్మా చెప్పమ్మా. అరే కన్నయ్య, నువ్వు బానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాలే, కానీ నువ్వెందుకు అలా కంగారుగా మాట్లాడుతున్నావు? ఏంటోరా, పొద్దుటి నుంచి నా కుడికన్ను ఒకటే అదురుతుంది. నా మనసు కూడా కీడ్శంకిస్తోంది. నువ్వైతే బానే ఉన్నావు కదా? నేను బాగానే ఉన్నాలే అమ్మా. నువ్వు నాన్న జాగ్రత్త, సరేనా?
అమ్మా కొద్ది రోజుల్లో నువ్వు ఎగిరికి ఎంతేసే న్యూస్ ఒకటి చెప్తాను, సరేనా? ఓకే, బాయ్. వద్దురా వదలవే. రే ఒకసారి ఆలోచించరా. యా వదులు, నేను డీల్ చేస్తానురా, యూ డోంట్ వరీ. ఇదొకటి. పెట్టు పెట్టు పెట్టు. ఈవినింగ్ జిరాక్స్ తీయించి తనకో కాపీ నాకో కాపీ ఇచ్చే, ఒరిజినల్ నీ దగ్గర పెట్టుకో. ఓకే. ఆల్ ద బెస్ట్. లగేజ్ తెప్పించేసుకో, నీకేమైనా ఇబ్బంది ఉంటే తను గైడ్ చేస్తుంది. బాయ్. సరే దా లగేజ్ తెచ్చుకుందాం పద. ఎద్దవా నీ వల్లే ఇదంతా. తారా, సపోజ్ ఈ 41 డేస్లో నువ్వే వాడి ప్రేమలో పడిపోతే, ఒకవేళ వాడు మళ్ళీ రాముడు మంచి బాలుడు అనే మోడ్లోకి వెళ్ళిపోతే? మంచి నిజం అనేవి వాటర్ లాంటిది, అందరికీ నీడ్, నాట్ అన్ అడిక్షన్. బట్ గ్రీడ్, అబద్ధం అనేవి అడిక్షన్. ఒక్కసారి కమిట్ అయ్యామా సచ్చేదాకా వెనక్కి రాలేము. ఒక అబద్ధాన్ని మేనేజ్ చేయడానికి 100 అబద్ధాలు చెప్పాలి. మరి ఆ 100 అబద్ధాలని మేనేజ్ చేయాలంటే ఇన్ఫినిట్, అంటే నో ఎండ్. ఎగ్జాక్ట్లీ బేబీ. అండ్ స్పెషల్లీ ఈ అబద్ధాల్లో ఉండే స్వీట్నెస్ అండ్ సాటిస్ఫాక్షన్ ఇంక దేంట్లోనూ ఉండదు. అందుకే ఒక్కసారి మొదలు పెడితే కపాలం పగిలే వరకు మొయ్యాల్సిందే. నువ్వు మామూలు దాన్ని కాదే తల్లి. ఈవినింగ్ ఏం తాగుదాం? బియర్ తాగుదామా? మరి స్టఫ్ ఏం తెచ్చుకుందాం? తారా బయట ఉంది. ఓకే. తారా, చిన్న డౌట్, ఇంపార్టెంట్. అడుగు. ఇప్పుడు నాకు జాబ్ ఇచ్చారు కదా, అక్కడ ఈ అబద్ధాలకి మ్యానిపులేషన్స్కి తావులేదు కదా, ఈ డీల్లో అది ఎగ్జామ్షనే కదా? ఎవరు చెప్పాడు ఎక్సెప్షన్ అని? అదేంటి, వర్క్ అన్నాక జెన్యున్గా ఉండాలి కదా, లేకపోతే కంపెనీకి లాస్ కదా. అరే బాబు, నిన్నేసిందే మార్కెటింగ్ సెక్షన్లో, అక్కడ చేసేదే మ్యానిపులేషన్స్. లేనిది ఉన్నట్టు చెప్పించాలి, నమ్మించాలి. సో అక్కడే నీకు ఈ రూల్ ఎక్కువ అవసరం. అష్టదిగ్బంధనం లెక్క అన్ని చోట్ల బాగానే ఇరికిచ్చారన్నమాట. ఓకే. ఇంకో మాట. ఏంటి? నిన్న సరిగా చూడలేదు కానీ ఈ డ్రెస్లో మిమ్మల్ని చూస్తుంటే యవ్వనం కాటేసిన మూవీలో దొంగచాటుగా చూసిన టైలర్ రతీదేవులా భలే ఉన్నారండి. ఇలా రా. ప్రేమించిన అమ్మాయిని ఎలా పొగడాలో కూడా తెలీదా? మీరే కదండి మనసులో వచ్చే గుడిసేట ఆలోచనలన్నీ బయటికి కక్కేయాలన్నారు, అందుకే చెప్పాను. ఓ అదా మ్యాటర్. గుడ్. ఐ లైక్ అండ్ అప్రిషియేట్ యువర్ సిన్సియారిటీ. కానీ ఇలా చెప్పినప్పుడు బహుమతులు కూడా వస్తుంటాయి, అది కూడా తెలుసుకోవాలి, తప్పదు. సరేలే. హలో హలో, స్పీకర్. ఓకే చెప్పరా. మామ నువ్వే నన్ను కాపాడాలరా ప్లీజ్ రా. ఏమైందిరా? రే ఏమైందంటావేంద్రా? రే రాత్రి నీ ప్రేమ గురించి డిస్కస్ చేద్దామనే కదరా మనం ముగ్గురం కలిసి టెర్రస్ మీద వందేశాం. ఇదేమో నేను స్టెనోతో ఓయకపోయాను అనుకుంటుందిరా. నువ్వే నిజం చెప్పు, నేను కట్టుకురా ప్లీజ్ రా. లేదే నేను పోలేదే. హలో, అబద్ధమే చెప్పాలి, ఓకే? అరే మాట్లాడవేంట్రా? సారీ మావా రాత్రి మనం ఎక్కడ కలిసాంరా? నాకు మొత్తం ఇంటర్వ్యూ దగ్గరే లేట్ అయిపోయేసరికి వీకెండ్ కలుసుకుందాం అనుకున్నాం కదరా. ఏం మాట్లాడుతున్నావురా? ఆల్రెడీ దీని చెయ్యి నా పీక మీద ఉందిరా. నెక్స్ట్ కాలేజ్ తొక్కేస్తుందిరా ప్లీజ్ రా. అబద్ధాలు చెప్పకండి రా ఈ టైంలో. నిజమేరా, నువ్వు కలగంటున్నట్టున్నావు. కావాలంటే పండు కూడా నా పక్కనే ఉంది, కావాలంటే అడుగు. వస్తే పండు నువ్వన్నా నిజం చెప్పవే. రే ఎదవా, మనం ఎక్కడ కలవాలా, ఎక్కడ సిట్టింగ్ వేయాలి? ఇదిగో బన్ను, వాడు ఎక్కడికి వెళ్ళాడు గట్టిగా అడగవే. చంపేస్తుంది ఇది. పాపం వాడు, ఈ చిన్నుగాడు బన్ను చేతిలో చచ్చాడు.
అయినా నేను అబద్ధం చెప్పడం ఏంటి అసలు? ఏ ఇది మరీ ఓవర్ యాక్షన్. అసలు అబద్ధమే చెప్పనట్టు బిల్డప్ ఇవ్వకు. వాడు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. వాడు అబద్ధం చెప్పడం నేను వినలే, చూడలే. ఇట్స్ ఇంపాసిబుల్. నాకు 5 years అనుకుంటా నేనేదో అబద్ధం చెప్పానని మా అమ్మ వీపు మీద వాత పెట్టింది. ఆ తర్వాత గురుకులంలో వేసింది. మా అమ్మ భయమో అక్కడ చదువుకున్న ఎఫెక్టో నాకు తెలీదు. ఆ తర్వాత నేను ఒక్కసారి కూడా అబద్ధం చెప్పలేదు. ఓ గుడ్. యాక్చువల్లీ ఇట్స్ గ్రేట్. నీలాంటి గొప్పవాణ్ణి ఈ పాడు సమాజంలోకి తీసుకొచ్చి నీ శీలాన్ని దోచుకున్నందుకు మనం పార్టీ చేసుకోవాలి. లెట్స్ సెలబ్రేట్. పద. చూసావా, ఒక్క దెబ్బకే 2 పిట్టలు అనే సామెత నీకు వర్కౌట్ అవుతుంది. ఎలా? నా కండిషన్స్ వల్ల నువ్వు నీ ఫ్రెండ్ ని డిచ్ చేసావు, ఇప్పుడు మందు కొడుతున్నావు. మమ్మీ మమ్మీ ఎక్కడ మమ్మీ? మమ్మీ ఏమైందిరా? ఇంటికి వెళ్తే నన్ను సెక్కేస్తారా? ఎలా ఇప్పుడు? ఏం చేయాలి ఇప్పుడు? ఎవరికైతే తెలియకూడదు అనుకున్నానో ఆవిడికే తెలిసిపోయింది. ఇంకా నా పని అయిపోయింది. అమ్మ ఫోన్ చేస్తుంది, కట్ చేసేస్తాను. ఓడి అమ్మ, ఎలా ఇప్పుడు? మళ్ళీ ఫోన్ చేస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ హ్యాండిల్ చేయడం కోసం స్విచ్ ఆఫ్ అనే ఒక ఆప్షన్ ఉంది తెలుసా? చేసిందంతా చేసి ఇప్పుడు ఉచిత సలహాలు మాకు. ఆన్ చేయనా? మరి చేయనా? వద్దులే, ఐడియా ఏదో బానే ఉంది. రే మీ మమ్మీరా చెప్పిందిగా బోర్డు సలహా, స్విచ్ ఆఫ్ చేసే పెట్టక్కడ. మాధవ, కొత్త కదా అందుకే కంగారు పడుతున్నావు. నీ చేతిలో ఉన్న బ్యాలెన్స్ ఫినిష్ చేసి కొంచెం కూల్గా ఆలోచించావనుకో, మార్నింగ్ కల్లా మంచి కవర్ ప్లాన్ వస్తుంది. ఓకేనా? బీ కూల్, థింక్ క్రేజీ. సరేనా? బాయ్, గుడ్ నైట్. ఇల్లమ్మా, థింక్ క్రేజీ అంటే క్రేజీ ఇరికించబడదు. ఒక దెబ్బకి 2 పెట్టలు సామెతేమో కానీ దీని అగ్రిమెంట్ దెబ్బకి ఉన్నది పోయేలా ఉంది. ఉంచకుండా చివరికి నిలబడిద్దో లేదన్న గ్యారంటీ కూడా లేదు. వీళ్ళకి ఇంకా హ్యాంగ్ ఓవర్ దిగనట్టుంది. రే వాసుదేవ్ లే, పండు లే. తెల్లారిందా? మా అమ్మ ఫోన్ చేస్తుంది మళ్ళీ, ఇంకా ఫోన్ చేస్తుంది. వాసుదేవ్, ఈ కత్తిలాంటి పిల్లతో నీకు ప్రేమ కావాలా వద్దా? కావాలి. అయితే ఫోన్ లిఫ్ట్ చేయి.
అబద్ధమై చెప్తావో దబాయించి చెప్తావో చెప్పు. మీ మమ్మీ అది నిజమని నమ్మడమే కాదు, ఫోన్ పెట్టే టైంకి చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఎత్తు. మళ్ళీ చేస్తుంది. సరే మాట్లాడదాం. అమ్మా, అరే జాబ్ కోసం వెళ్ళి తాగుబోతయ్యావా? అమ్మాయిలు నేర్చుకుని డాన్సులు కట్టేశావు. అమ్మా అర్జెంటుగా బయలుదేరు. ఇదేనా నువ్వు నీ కొడుకుని అర్థం చేసుకున్నది? ఏ విషయంలోనూ ఎవరితోనూ కంపేర్ చేసుకోకూడదురా అని చెప్పి నువ్వే ఇప్పుడు ఎదలతో కంపేర్ చేస్తున్నావా? కన్న తల్లి ఎంత మాట అన్నాక నేను ఎందులోనూ దూకి చచ్చిపోతా. అరే మరి నేను చూసిందేంట్రా? ఎస్, నువ్వు చూసింది నిజమే. అంటే తాగవనేగా? అయ్యో అయ్యో, నా కొడుకు అందరిలాగా తయారయ్యాడే. పార్టీ నిజమే, నా చేతిలో ఉన్న బాటిల్ నిజమే, కానీ అందులో ఉన్నది మందు కాదు, ఉత్త థమ్సప్పే. ఇదిగో, పార్టీ చేసుకునేటప్పుడు థమ్సప్ తాగడం పార్టీ కోడికే విరుద్ధం. అందుకే ఉత్త ఎంటీ బాటిల్లో థమ్సప్ పోసుకొని తాగుతున్నా. ఇంకా అమ్మాయిలు అంటావా? వాళ్ళు పండు ఫ్రెండ్స్, ఏదో బర్త్డే పార్టీ అంటే వెళ్ళాను. నీకు తెలిసిందేగా, మనమేమో పాలు తాగే బ్యాచ్, పైగా రాముడు మంచి బాలు టైపు. వాళ్ళకేదో సెక్యూరిటీగా ఉంటుందని సేఫ్టీ కోసం నన్ను పిలిచారు. ఫోన్లో ఆడపిల్లని తోడుగా వెళ్ళాను అంతే. అయితే ఓకేరా. అవును, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ ఎందుకు చేసావు? అది ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాల, అది ఛార్జింగ్ అయిపోయింది. పెట్టి చేద్దాం అనుకునే లోపు ఒక్కొక్కరు తాగి పడిపోతుంటే ఆ గొడవలో పడి మర్చిపోయాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. ఎందుకే కంగారు? ఎవరే వాసుదేవ్? యశోదాదేవి కొడుకు. అరే కన్నయ్య, ఇంకో మాట, నిన్ను తాగు అని ఎంకరేజ్ చేస్తుంది కదా ఆ అమ్మాయి. ఆ అమ్మాయి చాలా తేడాగా ఉందిరా. ఎంతకైనా మంచిది, ఆ అమ్మాయికి కొంచెం దూరంగా ఉండు. బాగా దూరంగా ఉంటున్నానులే అమ్మా. సరే కన్నయ్య, జాగ్రత్త. అమ్మయ్య. అబ్బాబాబా, నీ అబద్ధాల ఫ్లోకి నా కడుపులో గడబడి స్టార్ట్ అయింది. అర్జెంట్గా వెళ్ళి ఫ్రెష్ చేస్తా. లుక్స్కే దూరంగా ఉండమంటుంది మీ మమ్మీ. అదే నా కోసం మీ మమ్మీని కూడా మోసం చేసినావని తెలిస్తే ఏమైపోద్దో మీ యశోదాదేవి. ఈ మన స్టేటస్ ఏంటి? జనాలు తెలివి మీరిపోయారే. మన మార్కెటింగ్ టెక్నిక్స్ అస్సలు పనిచేయట్లేదు. మన స్టైల్, మన అబద్ధాలు వాళ్ళకి అలవాటైపోయి ఉంటాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? టార్గెట్ రీచ్ కాకపోతే మునిగిపోతామే. మనది ఇన్వెస్ట్మెంట్ సెక్టారే. 1కి 10 వస్తుందంటే ఎగబడే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు మనకి నంబర్ 1 బోక్ పనులు చేసే పక్కా మంచోడు ఒకటి కావాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. ఏంటంటావు? మీ సర్కిల్లో 1 రూపీకి 10 రూపీస్ వస్తుందంటే ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఉన్నారా? ఎందుకు లేరు, మా వాడి సైడ్ మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు నువ్వు వాళ్ళకి కాల్ చేసి మనం ప్రపోజ్ చేసే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయమని మాట్లాడి కన్విన్స్ చేయాలి. అదే నీ జాబ్. ఈ వీక్ నీ టార్గెట్ 25 lakhs. 25 lakhs? సరే మేడం, లాభం పక్కన పెడితే ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి పెట్టుబడి అయిన కంపెనీ గ్యారంటీ ఇస్తుందా? అలాంటివి ఏమి ఉండవు. కానీ వాళ్ళకి లాస్ వస్తుందని తెలిస్తే మనం ముందే అమ్మేసి స్టాక్ వేరే చోట ఇన్వెస్ట్ చేస్తాం. సో ఇన్వెస్ట్మెంట్ అయితే సేఫే కదా? నువ్వు అలాంటి గ్యారంటీస్ ఏమి ఇవ్వకు. వీడికి మన కంపెనీ ఏంటి, రూల్స్ ఏంటి అన్ని క్లియర్గా వీళ్ళిద్దరికి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే ఓకే, దా ఎక్స్ప్లెయిన్ పద. ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ లేకుండా ఎలా చేసేది? పద. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. యా, కమ్ ఇన్. ఈ డీల్ ఒకసారి చూడండి. హౌ మచ్ ఈస్ ద ఇన్వెస్ట్మెంట్? 25 lakhs. వాట్? ఎంతమంది ఇన్వెస్టర్స్? ఒక్కరే మ్యామ్. ఒక్కరా? యా.
ప్రాసెస్ కరెక్ట్గా ఉందో లేదు చూడండి. వావ్, దిస్ ఇస్ గ్రేట్. కంగ్రాచులేషన్స్, గ్రేట్ you, ma'am. జాబ్. ₹25,00,000 డీల్ ఇప్పిస్తే పునుగులు గారెలు పార్టీయా? గొప్ప ఆఫీస్ రా బాబు, దిక్కుమాలిన ఆఫీస్. మన ఈ 9 months జర్నీలో బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాసుదేవ్ తెచ్చాడు. అందుకే ఈ ట్రీట్. నీ కోరిక తీరుతుందో లేదో నాకు తెలీదు, కానీ నీ వల్ల నా టాలెంట్ ప్రూవ్ చేసుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గోవిందా. మ్యామ్, నన్ను నమ్మి వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు ఇబ్బందులు పడకుండా చూసుకొని చాలు. ఇదిగో మాధవ, ఇక్కడ నీ మీద నమ్మకం కంటే వాడి ఆశ గొప్పది. అందుకే ఇన్వెస్ట్ చేశాడు. అంతేకాని నీ టార్గెట్ రీచ్ అయితే నీ జాబ్లో ప్రమోషన్ వస్తుందని కాదు. అలా అనుకుంటే గ్యారంటీ ఉన్న దాంట్లో పెడతారు కదా మేడం. గ్యారంటీ కంటే గ్యాంబ్లింగ్కే క్రేజ్ ఎక్కువ. గ్యారంటీలు ఇస్తున్న బ్యాంక్లో వదిలేసి 3 monthsలో ట్రిపుల్ వస్తుందని చెప్తేనే కదా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు వాళ్ళు. ఇక్కడ అందరూ ఛాన్స్ దొరికితే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోవాలనుకుంటారు. ఎందుకో నేను ఈ లాజిక్ యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను మేడం. సరే, మీ ఇద్దరికి ఒక చిన్న టెస్ట్ పెడతాను. మీ ముందు ఒక కత్తి లాంటి పిల్ల లిప్ కిస్ ఇవ్వడానికి రెడీగా ఉంది. ఇంకోవైపు iPhone 16 Pro Max ఉంది. ఈ రెండిట్లో మీరు ఏ సెలెక్ట్ చేసుకుంటారు? నేను iPhone 16 Pro మ్యామ్. పైవేవి కాదు. ఎక్స్పెక్ట్ చేసా. ఇంతకీ నువ్వెందుకు ఫోన్ సెలెక్ట్ చేసుకున్నావు? పైసల రుచి తెలిసినోడు పెదాల కోసం పాకులాడాడు కదా మ్యామ్. వాహ్, గ్రేట్ వన్. నువ్వు ఇదే స్ఫూర్తితో ఇన్వెస్టర్స్ మీద ఫోకస్ చేయి. వెళ్ళు, పో, గో 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 గో. నువ్వు కూర్చో వాసుదేవా. వాసు, నీ జ్ఞానోదయం చేయడం కోసం నేను చెప్పే చివరి క్లాస్ ఇదే. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ద టైమ్ అయిన సిరివెన్నెల గారు ఏం రాశారో తెలుసా? అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో? లేదు అని ప్రూవ్ చేసిన ఆ సినిమా బ్లాక్ బస్టర్. మరి అదే లాజిక్ ఈ జమానాలో వర్కౌట్ అవుతుందా లేదా? అప్పటికే అదే లాజిక్ వర్కౌట్ అవుద్ది. అందుకే సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయింది. ఈ మధ్యన చూడగానే బాబోయ్ ఏంటి అరాచకం అనిపించే కపుల్ ఎవరినన్నా చూసావా? చూశాను. ఈ మధ్యనే మా గ్యాంగ్లో అలాంటి మ్యాచింగ్లో ఒక పెళ్లి కూడా అయింది. కారణం ఏంటో తెలుసా? ధనం మూలం ఇదం జగత్. పైసా ఉంటే చాలు ప్రేమానురాగాలు ఎన్నిసార్లైనా ఎంతమందితో అయినా కొనుక్కోవచ్చు. సో శాస్త్రి గారి లైన్ ఇప్పుడు హిట్ అయ్యే ఛాన్సే లేదు. వాసుదేవా, నీ పరంగా ఈ ప్రపంచంలో వైల్డెస్ట్ యానిమల్ ఏంటో చెప్పు. వైల్డెస్ట్ అంటే గోల్డెన్ ఈగల్ మ్యామ్. ఇట్స్ వెరీ పవర్ఫుల్. నీ బొందరా, నీ బొంద. మనిషికి మించిన వైల్డ్ యానిమల్ ఏదీ లేదు. మనిషి వావి వరుస మర్చిపోయి కిల్లింగ్ మిషన్లా మార్చేసే సౌండ్ ఒకటి ఉంది. ఏంటో తెలుసా? సౌండ్కా? డ్రగ్స్ ఉంటాయని తెలుసు మేడం, కానీ సౌండ్తో కూడా డ్రగ్స్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఆ డ్రగ్ పేరు కరెన్సీ. ఏంటి మేడం మీరు ఎక్కడికి వెళ్ళినా తిప్పి మళ్ళీ డబ్బు దగ్గరికే వస్తారు. ఎంతసేపు డబ్బే. మరి మన మనుషులు ఎంగిలి చేశారని పక్కనోళ్ళ నీళ్లు కూడా తాగరు. కానీ ఎంతోమంది చేతిలో ఎన్నోసార్లు ఎంగిలి పడ్డా దేవుడి ప్రసాదం కన్నా గొప్పగా చూస్తారు గోవిందా ఈ డబ్బుని. ఈ ప్రపంచంలో ఎంగిలైన నోటుకి ఆడదానికి ఉన్నంత విలువ ఇంక దేనికి లేదు గోవిందా. దీని మాటలంటే నాకు సావే. వాసుదేవా, ఇక మీదట ప్రతిదానికి ఇలా షాక్ అవ్వకు. ఇలాంటి సోది డిస్కషన్స్ అస్సలు పెట్టకు. బికాస్ దిస్ ఈస్ ద రియల్ వరల్డ్. కావాలంటే కాసేపు నన్ను ప్రేమించు, 2 పికప్ లైన్స్ వాడు. అంతేగాని దేనికి పనికిరాని ఇలాంటి సోది డిస్కషన్స్ పెట్టకు. పికప్ లైన్స్ దాచా అన్నావు కదా, తీ వాటిని బయటికి తీ. అంతా తెలిసిన ఆటం బాంబు ముందు నా చుచ్చుబుడ్లు ఏం పేలుతాయండి బాబు, మీ పెచ్చ కాకపోతే. నీకు సీక్రెట్ చెప్పనా? ఓ తెలివైన అమ్మాయి ఎప్పుడైనా ఓ తెలివి తక్కువ వాడికే పడిద్ది. ఇది యూనివర్సల్ ట్రూత్. నువ్వు ఆ తెలివిని చూసి మోసపోకు. ఎలాగో మంచి డీల్ తెచ్చావుగా, ఖుషిలో ఉంది. ఈవినింగ్ చిన్న డేట్ ప్లాన్ చేయి. నీలో ఉన్న రొమాంటిక్ యాంగిల్ బయటకు తీసుకురా. నాలో ఉన్న రొమాంటిక్ యాంగిలా? తీస్తా. ఇప్పుడు ఎవడితో ఏం మాట్లాడితే ఎలా అర్థం అవుద్ది? ఎవడికి ఎంత క్లాస్ పీకిద్దో. ఏమో మురారి, నువ్వేదో అంత పెద్ద డీల్ చేసి నన్ను ఖుషి చేసి నువ్వేంటి ప్రేమిస్తే భరత్లాగా బిహేవ్ చేస్తున్నావు?
ఏమోనండి బాబు, మీతో టైం స్పెండ్ చేసే కొద్దీ ఏం చేస్తే మీరు ఇంప్రెస్ అవుతారో, అసలు ఏం మాట్లాడాలో ఏం అర్థం అవ్వట్లేదు, పిచ్చెక్కిపోతుంది. అంత కన్ఫ్యూజన్ ఎందుకు, నీలా నువ్వుండు. అలా ఉంటేనే కదా మీకు నచ్చలా. ఓరి నా అమాయకపు కన్నయ్య, నీకు నేను మంచోణ్ణి అనే దెయ్యం పట్టింది, దాన్ని మాత్రమే వదిలేయమంటున్నా, అంతేకాని నీ ఇష్టాల్ని బిహేవియర్ని మార్చుకోమనట్లా. నాకు ఇది కూడా అర్థం కావట్లేదండి బాబు. నీకు అర్థమయ్యేలా చెప్తా రా కన్నయ్య. ఏం చెప్తారు? చూడు కన్నయ్య, నీకు నాతో ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండు, ఏం చెప్పాలనుకుంటున్నావో మొహమాటం లేకుండా చెప్పు, నేనేం జడ్జిమెంటల్ యాంగిల్లో చూడను, ఓకేనా? సరే అండి, అయితే కాసేపు నా క్యారెక్టరు, ఈ సొసైటీ వగేరా వగేరా ఇవన్నీ పక్కన పెట్టేయండి. అసలు మీకు ఈ ప్రేమ పెళ్లి మీద ఒపీనియన్ ఏంటండి? ఈ శరీరం పడిపోకుండా ఉండడానికి రోటీ, కపడా, మకాన్, మనీ ఎంత అవసరమో, ఈ దేహం కోరుకునే కోరికలను అనుభవించడానికి ప్రేమ, పెళ్ళి కూడా అంతే అవసరం. అనుభవిస్తేనే కదా వాటిలో ఉండే మ్యాజిక్ ఏంటో తెలిసేది. నువ్వు కనెక్ట్ అయితే ఏదో ఒక రోజు అనుభవిస్తానులే. ప్రేమ పెళ్లిలో మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మోజు తగ్గకూడదయ్యా. ఏది అర్థమయ్యేలా చెప్పరా మీరు వెంటనే? ఒక రిలేషన్షిప్లో మొదట్లో ఒకరి మీద ఒకరికున్న మోజు 60 ఏళ్ళప్పుడు కూడా ఉండాలి. అది ఉంటేనే వాళ్ళకి కావలసినవన్నీ వాళ్ళ లైఫ్లో ఉంటాయని అనిపిస్తుంది. అంతేకాని ఫస్ట్ నైట్ అవ్వగానే పోయే మోజు వల్ల ఈగో క్లాషెస్ వస్తాయి, ఆ తర్వాత జీవితం సర్వనాశనం. అబ్బబ్బా, ఇవి నేను అడిగిన లెక్చర్ ఇచ్చుద్ది. ఇప్పుడు రొమాంటిక్గా ట్రై చేద్దాం. మీరు హనీమూన్కి ఎలాంటి ప్లేసెస్ అయితే ప్రిఫర్ చేస్తారు? అడ్డెటే బాగానే మాటల్లోకి వచ్చేసావు కిట్టయ్యా. ఏదో తెలుసుకుంటే పనికొస్తుంది కదా అని క్యాజువల్గా అడిగాను. మొదటి దానికి డీల్ తెచ్చావనే ఖుషిలో చెప్పా. ఈ కాన్సెప్ట్ చెప్పాలంటే నాకేంటి చెప్పు? ఏం కావాలో మీరే చెప్పండి పోనీ. ఇంకో డీల్ తీసుకురా, లేదా ఎవరినో ఒకరిని తగలెట్టే, చెప్పేస్తా. ఆ రెండు ఇప్పుడు ఇమీడియట్గా అయ్యేవి కాదులే, కానీ ఏదో చేసి నేనే తెలుసుకుంటానండి. అవునండి, మా అబ్బాయిలు కత్తి, కసక్కు, క్యాఫెగరే మామ అనే డ్రెస్లేనా, లేక తెలుగింటి పిల్లల చక్కగా లంగా, ఓని, చీర అలాంటివి కూడా ఏమైనా కడతారా? అలా కనిపిస్తే మీరు ఇలాంటి బ్యాడ్ కామెంట్స్ చేయరా? అంటే పైకి పెదాలైతే దేవతలు ఉన్నాయి అంటాయి, కానీ లోపల కామెంట్స్ అన్నీ మాత్రం సెన్సార్లానే ఉంటాయి. ఎప్పుడు ఇలాంటి పిచ్చి మాటలే. సరే సరే, మనం హోటల్ ఐస్ క్రీమ్ తిందాం. బాబా, తాగిన 2 పెగ్గులకి ఎలా అవుతుందంటే తల పగిలిపోతుంది మేడం. ఇదేనా హ్యాంగ్ ఓవర్ అంటే? తల తీసుకెళ్ళి ఏ బస్ కింద పెట్టాలనిపిస్తుంది. ఒక వారం రోజుల్లో అలవాటు అయిపోతుందిలే, కంగారు పడుకో. అలవాటు అయిపోద్దా? సర్లేండి, ఈలోపు మీరు నా తల పట్టండి. నేనా? నోవే. అదేంటండి, మీకోసం నేను అన్ని కండిషన్స్ ఒప్పుకున్నాను, మీరు యాజ్ ఎ ఫ్రెండ్గా నా తల నొక్కలేరా? నొక్కండి. బా, తల నొప్పి వస్తుంది, నొక్కండి ప్లీజ్, పట్టండి. సమ్మగా ఉంది. అబ్బో చూడవే, బాగానే సెట్ అయ్యారుగా. స్వర్గం ఎక్కడే ఉన్నది. ఎంత హాయిగా ఉందండి రావు. వీడేంటి ఇక్కడ? బృందావనంలో రాధవల్లో పడుకున్న కృష్ణుల్లా ఏం సుఖం అనుభవిస్తున్నావురా? నువ్వెందుకు వచ్చావురా? ఎందుకు వచ్చానా? నా ప్రేమ సాగరంలో విషయం కలిపి నువ్వు మాత్రం ఇక్కడ సుఖం అనిపిస్తావా? అందుకే నీ ప్రేమలో కూడా పెట్రోల్ పెట్టడానికి వచ్చా. ఏం మాట్లాడుతున్నావురా? జస్ట్ పెట్రోల్ అయితే పెద్ద కిక్కుండదు కదా మామ, అందుకే నాతో పాటు ఓ అగ్నిపర్వతం తీసుకొచ్చా. రా ఆంటీ. అగ్నిపర్వతమా? తగులుకో, కొడుకుని తగులుకో, అంతే. కన్నా నా కొడక ఉద్యోగం చేయమని పంపిస్తే ఈ అమ్మాయి ఒళ్ళో పట్టుకొని ఇక్కడ ఏం చేస్తున్నారా? నువ్వు కూడా సంగతి. నువ్వు కూడా ఆగండి. అమ్మాయికి దూరంగా ఉండమంటే అమ్మాయి ఒళ్ళోనే పడుకుంటావా? ఉంటే చెప్తాను నీ సంగతి. ఉద్యోగం సద్యోగం లేకుండా నా కన్ను కప్పి నువ్వు చేసే పనులు ఇవ్వరా? నువ్వు ఆపండి. ఏంటి చిన్నపిల్లాన్ని కొట్టినట్టు కొడుతున్నారు? ఇప్పుడు అతను నీ కొడుకు మాత్రమే కాదు, నా మొగుడు. ఏం మాట్లాడుతున్నావు? నిజం. నీ కొడుకు జాబ్ కోసమే వచ్చాడు అనుకుంటున్నావు కదా? కాదు, నా కోసం లేచిపోయి వచ్చాడు.
పెళ్లి చేసుకున్నాం. శోభనం కోసం మంచి ముహూర్తాలు కూడా చూస్తున్నాం. కావాలంటే చూడండి. ఏరా ఇది నిజమా? నిజమే మమ్మీ, వీఆర్ మ్యారీడ్ కపుల్. అరే కన్నయ్య నువ్వేం మాట్లాడవేంట్రా? మమ్మీ అది తన మాటే నా మాట. అయ్యో అయ్యో అయ్యో, అప్పుడే వగలాడి నా కొడుకును వశపరుచుకుందే. ఏమందు పెట్టావే నా కొడుక్కి? అమ్మా అమ్మా, పెళ్లి రోజే తను ఫస్ట్ నైట్ చేసుకుందాం అనింది. నేనే దాన్ని వెనక్కి జరుపుకుంటూ వచ్చాను. నువ్వు అన్నట్టు తను నిజంగానే నాకు మందు పెట్టుంటే నేను ఆగేవాడినా? అయ్యో కన్నయ్య, ఇది కూడా నీకు అర్థం కావట్లేదే. ఏరా మొన్న ఎగిరి గంతేసే విషయం అని చెప్పావు, అది ఇదేనా? కన్నయ్య నాకెందుకో తేడాగా ఉంది. ఇది నువ్వు కాదు, నీ మాట తీరు కాదు. అది మాత్రం నిజం ఆంటీ. వీడి బిహేవియర్ చాలా తేడాగా ఉంది. మీరున్నారనే కదరా పంపింది, ఇప్పుడేమో వాడు తేడాగా ఉన్నాడని నాకే చెప్తారా? అరే కన్నయ్య, ఈ పిల్ల మాయలో పడి నువ్వైతే ఎక్కడ పడితే అక్కడ సంతకాలు అయితే చేయలేదు కదా? లేదు మమ్మీ, ఇంకెక్కడా చేయలేదు. ఓన్లీ పెళ్లి రిజిస్టర్లోనే చేశాను. ఆంటీ మీరేం కంగారు పడకండి. కావాలంటే మీ సాటిస్ఫాక్షన్ కోసం మళ్ళీ పెళ్లి చేసుకుంటాం. గ్రాండ్ గా అరేంజ్మెంట్స్ చేయండి. మళ్ళీ ఇదో బంపర్ ఆఫరా మాకు? మీ నాన్నకు తెలిస్తే పిట్టల్ని కాల్చినట్టు కాల్చి పారేస్తాడు. ఏంటి అంకుల్ ఊళ్ళో పిట్టల్ని కొడతాడా? ఏం మొక్కుందా? నాకు ఈ విషయం చెప్పలేదు. అదేం లేదు. వాళ్ళ నాన్నని అంత మాట అంటుంటే వాడు సైలెంట్ గా ఉన్నాడంటే వాడు మారిపోయాడు. ఆంటీ ఒకేసారి అంత స్ట్రెస్ తీసుకోకండి, మంచిది కాదు. ముందెళ్ళి ఫ్రెష్ అవ్వండి, బ్రేక్ఫాస్ట్ చేయండి, కొంచెం ఓపిక వస్తుంది. మళ్ళీ డిస్కషన్ పెట్టుకుందాం. స్వీటీ లోపలికి తీసుకెళ్ళవే. నిన్ను ఓరి నీ దుంపదగా నువ్వు పదరా రే. ఆంటీ మీకు కావాల్సిన ఈ కబోర్డ్లో ఉన్నాయి. ఇదిగో అమ్మాయి, నిజంగా వాళ్ళకి శోభనం అయితే కాలేదు కదా? ఆంటీ వాళ్ళిద్దరికి పెళ్ళైందన్న మాట ఎంత నిజమో మీ అబ్బాయి వర్జిన్ అనేది కూడా అంతే నిజం. మనలో మన మాట. పిల్లాడేమో మీ సమక్షంలో మీరు పెట్టిన ముహూర్తానికి కార్యం చేసుకోవాలనుకుంటున్నాడు, కానీ పిల్లేమో తొందరపడుతుంది. మీరు త్వరగా డెసిషన్ తీసుకోపోతే బలాత్కారం చేసినా చేసిద్ది. మీ ఇష్టం. అమ్మో రాక్షసి, చేసినా చేస్తుంది. అదేంటండి బాబు అలా చెప్పారు? మా అమ్మ కాబట్టి సరిపోయింది. అదే మా నాన్న ఉంటే లేకపోతే ఇప్పుడు జరిగిన కథంతా చెప్పాలా ఏంటి? నా పని నేను ఇరికించడం, నీ పని అందులోంచి నువ్వు తప్పించుకురావడం, అంతే. అయినా ఆ ఫొటోస్ ఎక్కడవి? అంత నేచురల్ గా ఉన్నాయి. అంతా ఏఐ మహిమే. అసలు మా కాంబినేషన్ ఎలా ఉంటుందా అని చెప్పి శాంపిల్ పిక్స్ ఇచ్చి వెడ్డింగ్ పిక్స్ అడిగా, అవే పిక్స్ చూపించా. ఓకే గాయ్స్, ఆల్ ద బెస్ట్, బాయ్. ఇక్కడ ఉన్నావు కాబట్టి ఇలా ఉన్నావు, లేకపోతే నేను రోజు రోజుకి బలంగా బలిస్తుందిరా. బయటికి రావడం చాలా కష్టం. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇదంతా ఏంది? నేను చెప్తాగా నాన్న, నోటెల్రా ఇట్రా. చెప్తావా? చెప్పు. పొద్దున్న నువ్వు రావడమే తప్పు, పైగా ఆంటీని తీసుకొచ్చావు, మమ్మల్ని తన్నిచ్చావు. నిన్ను ఇక్కడ నుండి 40 days వరకు నీ బ్రతుకు ఇక్కడే. ఏం మాట్లాడుతున్నారు? నేను వెళ్ళకపోతే బండి చంపేస్తే నేను వెళ్ళిపోవాలి. ప్లీజ్. వెళ్తా అనే ఆలోచన వచ్చినా వీళ్ళు చంపేస్తారు. ఇక్కడికి వచ్చాక ఎంటర్ ద డ్రైగర్ మాత్రమే, ఎగ్జిట్ ద డ్రైగర్ అనే ఆప్షన్ ఉండదు. నేను జంప్ అయిపోతా ఇక్కడ ఉండా. అమ్మా ఇక్కడే ఉన్నావా? ఎల్లో కాఫీ పెట్టవే. అదొక్కటే తక్కువ. ఏమైంది ఇప్పుడు? అరే వాసు, ఈ మధ్య ప్రాంకులు గట్టరాని చేస్తున్నారు కదా, అలా అయితే నువ్వు నా మీద ఏం చేయట్లేదు కదా? ఈ విషయంలో ఎవరైనా ప్రాంక్స్ చేస్తారా? అయితే అమ్మాయి నీకు ఎప్పటి తెలుసో, ఎప్పుడు ప్రపోజ్ చేసావో టక్కుని చెప్పు. అమ్మని ఇప్పుడు ఏం చెప్పాలి? అంటే తను నా కాలేజ్ మెట్, బీటెక్ అంతా వన్ సైడ్ లవ్. ఫైనల్ సెమ్లో ప్రపోజ్ చేశాను. తనకి జాబ్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేసింది. వాళ్ళ ఇంట్లో పెళ్లి అని ఫోర్స్ చేస్తున్నారని మేము టక్కుని చేసుకోవాల్సి వచ్చింది. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అయితే నువ్వు మన ఇంట్లో చెప్పడానికి ఏమైందిరా? మీ నాన్నేమో కొబ్బరితోట అంతా డెకరేట్ చేసి నీ పెళ్లి గ్రాండ్గా చేయాలనుకుంటున్నాడు. ఇది తెలిస్తే ఏమైపోతాడో ఏమమ్మా, నువ్వే చూసుకోవాలి. చేసిందంతా చేసి నంగనాచిలా ఇప్పుడు నువ్వే చూసుకోవాలంటున్నావా? అమ్మా నాన్నలకి అబద్ధాలు చెప్పడం, తాగడం,
అన్నిటికీ మించి లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఇవన్నీ నువ్వే చేస్తున్నావా? నేను నమ్మలేకపోతున్నానురా. అయినా ప్రజెంట్ గ్రహాల ముహూర్తాలు ఏం బాగాలేనట్టున్నాయి మమ్మీ, అందుకే అన్ని ఇలా ఉల్టా పుల్టా అవుతున్నాయి. అరే నీ బొంద, గ్రహాలేం కాదు. మన గురుజీ దగ్గరికి వెళ్దాం. నాకెందుకో ఆ పిల్ల నీకు మందు పెట్టేసినట్టుందని నాకు స్ట్రాంగ్గా కొడుతుందిరా. పద ఇప్పుడే వెళ్దాం. ఏ ఊరుకో మమ్మీ, మందు గిందో అనుకుంటా. నాకు ఆఫీస్లో బోల్డ్ వర్క్ ఉంది. ఆయన ఎంత కష్టపడితే వచ్చింది తెలుసా ఈ జాబు? ఊరికే ఏదో చెప్పేదిండ్రా. ఛీ, ఇక్కడ కాఫీ పెట్టాను, ఏమైంది? అది తీసుకెళ్ళిందేంటి? అది తాగుతుంది, దొంగ మొకంది. చెప్తానుండు దీని సంగతి. అలా దిష్టి పెట్టకండి, కావాలంటే మీరు కూడా పెట్టుకోండి. నా కాఫీ దొబ్బేసి నాకే సెటేరా? ఓ 10,000 ఇచ్చారనుకో, సెటైర్ కాదు, సన్మానం చేసి పొగడ్తలతో ముంచేస్తా. అంటే పైసలిస్తే ఏమైనా చేస్తావా? పెద్దలేమన్నారు, పైసామే పరమాత్మ హై. సో పైసల కోసం ఏమైనా చేయొచ్చు. అవునా? అయితే మా అబ్బాయిని వదిలేయాలంటే నీకెంత కావాలి? ఎంతుందేంటి మీ ఆస్తి? 10,000 కకృతి పడే టైప్ అయితే ఏం కాదులే, బాగానే ఉంటదిలే. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 కోట్ల ఆస్తి ఉందనుకో, దానికి డబ్బులు ఇచ్చారనుకోండి, మీ వాడికి ఇట్టే విడాకులు ఇచ్చేస్తా. 20 కోట్ల? మీకు లాజిక్ అర్థం కావట్లేదు. ఆల్రెడీ మీ వాడిని కట్టేసుకున్నా కాబట్టి మీ 10 కోట్లు నాకే. మరి వదిలేయాలంటే ఎంతో కొంత లాభం ఉండాలి కదా, అందుకే 20 కోట్లు. పెళ్ళంటే ఓ పవిత్ర బంధం, అలాంటి మాంగళ్య బలాన్ని మార్కెట్లో అమ్మేస్తావా? తెలుగు సినిమా టైటిల్స్ చెప్పడం మానేసి ఆ భరణం ఏదో సెట్ చేయండి, మీ పిల్లాన్ని తీసుకెళ్ళిపోండి. ఉన్నదంతా నువ్వు లాగేసుకుంటే ఎక్కడికి తీసుకెళ్ళాలి? సరే, ఓ పని చేద్దాం. మార్కెట్లో ఆస్తున్న కుర్రోడికి మంచి డిమాండే ఉంది, నేను బేరం పెట్టేస్తా. వచ్చిన అమ్మాయిల్లో మీకు సెట్ అయ్యే కోడల్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు పైసలు నాకు, కోడలు మీకు, అందరూ హ్యాపీస్. ఒసేయ్ రాక్షసి, మా వాడి ఫీలింగ్స్కి విలువ లేదా? నీ శూర్పణఖ బుద్ధి తెలియక మా వాడు ప్రేమ అనుకుంటున్నాడే. చూడండి, మనకి తెలిసిందల్లా ఒక్కటే, విలువైందనిపిస్తే అమ్మేసి సొమ్ము చేసుకోవడమే. సో మీ వాణ్ణి నాతో తిప్పించుకుంటే తెలిసింది మంచి డిమాండ్ ఉందని. సో నేనెవరికో అమ్మేసేలోపు జాగ్రత్త పడండి, ఇంతకన్నా ఏం చెప్పలేను. వామ్మో, ఇది ఇంత భయంకరంగా ఉందేంటి? మా వాడి పరిస్థితి ఏంటో. అమ్మా వెళ్ళొస్తాను మా ఆఫీస్కి. అరే, శుభలగ్నం సినిమాలో ఆమన్లా నిన్ను అమ్మేయాలనుకుంటుంది రా తారా. ఎవరు చెప్పారు? తనే చెప్పింది. ఊరుకోమ్మా. అరే అలా కాదు, తీసుకో, అదేదో వాగుతూనే ఉంటది అలాగా. ఇవాళ డార్క్ వెబ్ లో పెట్టేస్తున్నా మీ అబ్బాయి ప్రొఫైల్. ఏ దుబాయ్ బేగమో ఏ ఆఫ్రికా టెర్రరిస్టో కొనేసుకుంటుంది, చూసుకో మరి. ఏయ్, మా వాడికి ఏమన్నా అయిందో నిన్ను చంపేసి నేను జైలుకి వెళ్తా. సో వెళ్ళి బుద్ధిగా పనిచేసుకో. అత్తో, ఇలాంటివి చాలా చూసా, కొత్తగా ఏమైనా ఉంటే థింక్ చేసి చెప్పు. చేస్తా కానీ అసలు 2 లైన్స్లో మీ లవ్ స్టోరీ చెప్పు. ఏముంది, జాబ్ చేసే ఇంట్రెస్ట్ లేదు, బిజినెస్కి ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో మీ వాడి మీద కన్నేసా, బిజినెస్ పెట్టా. ఇప్పుడు దాని డెవలప్మెంట్ కోసమే వాడిని అమ్మేస్తున్నా. సరేనా? బాయ్. అమ్మో, ఇదేంటి ఇలా మాట్లాడుతుంది? సరే ఆంటీ, వెళ్ళొస్తాం. వస్తాయి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది మీరైనా చెప్పండి. వాళ్ళు ఏం చెప్పారో అదే నిజం. ఆ నిజంలో వెతికితే మీకు సొల్యూషన్ దొరుకుతుంది. నిజంలో సొల్యూషనా? ఏంటది? ఏమై ఉంటుందబ్బా? నేను రీసెర్చ్ చేసి ఇచ్చిన స్టాక్స్ అన్ని చెక్ చేసావా? మనం చాలా పెద్ద అమౌంట్తో గేమ్ ఆడుతున్నాం. మినిట్ టు మినిట్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఏ చిన్న మిస్టేక్ జరిగినా కంపెనీ మూసుకోవడమే కాదు, జాబ్స్ కూడా రావు. మీరేం కంగారు పడకండి, నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. నువ్వు కాన్ఫిడెంట్గానే ఉంటావు, కానీ ఇంట్లో సిచ్యువేషన్సే గందరగోళంగా ఉంది. అందుకే అత్త మీద కోపం దూత మీద చూపించినట్టు వర్క్లో ఏదైనా ఫ్రస్ట్రేషన్ రిఫ్లెక్ట్ అయ్యిందా? వీడు నా రూట్ మ్యాప్లోనే లేడు. ఈరోజు వచ్చాడు, రేపు ఉంటాడో పోతాడో తెలీదు.
కానీ ఈ జాబ్ నా డ్రీమ్. ఇలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా పిచ్చలైట్ తీసుకుంటా. ఓకే, మా నమ్మకమే అది. అర్థమైందిగా, హోప్స్ ఏం పెట్టుకో. మీరేదో తొయ్యాలని వచ్చారుగా, పోయి అక్కడ పానీపూరి బండి ఉంది, వెళ్ళి తినండి, కాసేపు ప్రశాంతంగా వదిలేయండి. మేము ప్రేమించుకుంటాం. ఇదిగోండి, మీరు అన్నట్టు ఇవాళ ఒక డీల్ తెచ్చా. పైగా నేను తగలడిపోవడమే కాకుండా మా అమ్మని కూడా తగలబెట్టేశా పాపం. సో ఇన్ని చేస్తున్నాను మీకోసం. మీరు అట్లీస్ట్ హనీమూన్కి ఎక్కడికి వెళ్తారో కూడా చెప్పట్లేదు. అబ్బా, ఈ విషయంలో మగాళ్ళు మాత్రం చాలా స్పీడ్గా ఉంటారు. ఇంతకీ నీకెక్కడికి వెళ్ళాలందేంటి? నేను చెప్పేస్తే ముందే క్లాసెస్ వచ్చేస్తాయి. ఫస్ట్ మీరు చెప్పండి, తర్వాత నేను చెప్తా. నా మాట, నా బిహేవియర్ చూసి నన్ను ఒక రోబోలా అనుకుంటారు, కానీ లవ్ లైఫ్ విషయంలో నా ఒపీనియన్ చెప్తే మాత్రం నాకు ఈ పిల్లే పెళ్ళంగా కావాలని అనుకుంటారు. అబ్బో, అలానా? సరే అయితే చెప్పండి, చూద్దాం. ప్లేసెస్ అని చెప్పను, కానీ నా డ్రీమ్ ఏంటంటే 3 సీజన్స్ పని చేయకపోయినా విచ్చలవిడిగా ఖర్చు చేయొచ్చన్నంత బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకోవాలి. దెన్ కరెక్ట్గా ఏప్రిల్ ఎండ్లో పెళ్లి చేసుకొని సమ్మర్లో కూడా చలి కొరకేసే ప్లేస్కి హనీమూన్కి వెళ్ళాలి. అక్కడి నుంచి వర్షాకాలంలో నేచర్ బ్యూటీ ఉన్న ప్లేస్లో హనీమూన్ అలా కంటిన్యూ చేయాలి. చివరిగా లైట్గా మంచు కురిసే ప్లేస్లో వింటర్ అంతా గడిపి హనీమూన్ని ఎండ్ చేయాలి. ఓవరాల్గా ఎండాకాలంలో మొదలు పెడితే శీతాకాలం దాకా ఎంజాయ్ చేయాలి. కళ్ళు ఎటు చూసినా ఒక విజువల్ వండర్లా ఉండాలి. కానీ ప్రతి విజువల్ని నా హస్బెండ్ కౌకిల్లో ఉండి చూడాలి. మీరు అసలు మనసులో ఏం దాచుకోరే? ఏంటి సిగ్గే? ఇలా ప్రతిదానికి సిగ్గుపడితే దేవుడిచ్చిన సుఖాల్లోని మాధురాన్ని ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు? అయినా నేనేమన్నా ఎవరితో పడితే వాడితో వెళ్తా అంటున్నానా? కట్టుకున్న వాడితోనేగా వెళ్తా ఉంటుంది. ఏదేమైనా సడన్గా మీరు హనీమూన్ గురించి చెప్తుంటే ఫేస్ అంతా రొమాంటిక్గా అయిపోయి భలే అందంగా కనిపిస్తున్నారు. అయితే ఇంకా అందంగా కనిపిస్తున్నానా? ఇదే అందం నాకు చీరలో కనిపిస్తే నాకు అది లైఫ్ టైం మెమరీ. అబ్బా, ఆ మెమరీ కూడా దొరుకుతుందిలే. కానీ ఇంతకీ నీకు మీ అమ్మకి ఉన్న బాండింగ్ చెప్పు. నాకు ప్రతిదీ మా అమ్మే. యాక్చువల్లీ మా అమ్మ నా హీరో అయితే నాన్న నా బలం. అలాంటిది అమ్మకే అబద్ధం చెప్పాను. చాలా కంగారు పడుతుంది. అందుకే ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా ఐడియా అవ్వచ్చు కదా? అమ్మ ప్రేమ, బాధ రెండు నేను అర్థం చేసుకోగలను. అయితే నిజం చెప్పానా? చెప్పేసి నువ్వు కూడా సర్దేసుకుని అమ్మతో పాటు వెళ్ళిపో. ప్లీజ్ తారా. అలా కాదు, కానీ ఏదో ఒక అబద్ధం చెప్పి మీ అమ్మను ఊరు పంపాయి. మళ్ళీ ఇంకో అబద్ధమా? అది ఇంకా ఎన్ని దారుణాలకి దరిద్రాలకి దారి తీస్తుందా? ఆ దరిద్రాలన్నీ పక్కన పెట్టు. వాళ్ళిద్దరు అక్కడ పానీపూరి తింటున్నారు, బాగుంటుంది. మనం కూడా తిందాం పదా. సరే పదా. హాయ్ మమ్మీ. ఏంట్రా ఇంత లేటు? టీ కాఫీ ఏమైనా తీసుకురమ్మంటావా? లేదు, తాగేసి వచ్చాం. సరే, లోపల పంచ షర్టు ఉంది, వెళ్ళి అవి వేసుకొని రెడీ అవ్వు. ఎందుకు మమ్మీ? చెప్పించేయరా, వెళ్ళు. సర్లే. తారా, నిన్ను కూడా రెడీ చేయాలి, పద. ఏ ఆంటీ, వాళ్ళిద్దరితో సత్యనారాయణ వ్రతం చేస్తున్నారా? లేదు, వాళ్ళిద్దరికి ఈరోజు శోభనం. శోభనం? సడన్ గా ఈ శోభనం ఏంటి? పెద్దలకు తెలియదని, ముహూర్తాలు లేవని ఆగిపోయారు కదా, అందుకే నేను మా గురువు గారిని అడిగి అద్భుతమైన ముహూర్తం సెట్ చేశాను. ఇలాంటి ముహూర్తం పుష్కరానికి ఒకటి వస్తుందంట. అందుకే అంకుల్ లేకపోయినా కన్విన్స్ చేశాను. అంత తొందరే ఉందా ఆంటీ? మాకేమైనా వయసు అయిపోయిందా? ఏమో, రేపు సిచ్యువేషన్ డిమాండ్ చేసిందని, క్లైమేట్ బాగుందని ఎక్కడైనా కకృతి పడిపోతే. అందుకే ఈ 3 రాత్రులు నేను ఉండగానే జరిగిపోవాలి. ఆ తర్వాత మీ ఇష్టం. ఆంటీ అలా కాదంటీ, ఈరోజు వాడు ఆఫీస్లో చాలా స్ట్రెస్లో ఉన్నాడు. సడన్గా ఇప్పుడు ఇదంటే ఎలా? అవునా ఆంటీ, ఇలాంటివన్నీ చాలా పీస్ఫుల్గా జరగాలి. ఈ విషయంలో నేను ఎవరి మాట వినదలుచుకోలేదు. వెళ్ళండి, వెళ్ళి బెడ్రూమ్ రెడీ చేయండి. ఇప్పుడేమో చెప్తే వెందు. ఎలా ఉందే పూజ కానీ రెడీయా? అయినా మా అమ్మకి పూజలు కావాలంటే ఎక్కడికి వెళ్ళినా. రే నీ అబ్బా, మీ అమ్మ ప్లాన్ చేసింది పూజకు కాదు, మరేంటి? శోభనం. శోభనమా? ఇదిగో, నేను మా వాడిని చాలా స్ట్రిక్ట్గా పెంచాను.
వాడికి ఇలాంటి విషయాలేమీ తెలీదు, అసలే అమాయకుడు. నువ్వెలాగో స్పీడ్గా ఉన్నట్టున్నావు, కాస్త నువ్వే చూసుకోవాలి. మా తార చూడ్డానికి రఫ్గా కనిపించినా అది కూడా ఇలాంటి విషయాల్లో అమాయకురాలే. ఏంటే మీ గోలా సర్టిఫికేషన్స్ అంట, వెళ్ళండి ఇక్కడ నుంచి. సరే సరే, ఆల్ ద బెస్ట్. నాకైతే సంవత్సరం తిరిగేలోపు బుల్లి వాసుదేవ్ కావాలి, సరేనా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా, మీరు పదండి. ఏంట్రా అంత సిగ్గుపడుతున్నావు? బయటేమో మీ అమ్మ నీ గురించి ఎలివేషన్స్, లోపలికి వచ్చి చూస్తే నీ బాడీ లాంగ్వేజ్ ఏంటో తేడాగా ఉంది. అంటే నాకు ఇది మొదటిసారి, అందుకే. ఎక్స్ట్రాలు చేస్తే సంసారానికి పనికి రాకుండా చేస్తా. వద్దులే, ఏదో సరదాగన్నా. అయినా ఏంటి ఫస్ట్ నైట్ అనగానే సెంట్ కొట్టుకొని రెడీ అయిపోయావు? అంటే స్మెల్ క్రియేట్స్ మూడ్ అన్నారు కదా, అందుకని. నువ్వేమో ఇన్ని కథలు పడుతున్నావు, బయటేమో మీ అమ్మ నిన్ను వర్జిన్ బాయ్ అనుకుంటుంది. అయ్యో, నేను వర్జినే అండి. కావాలంటే మీరు ముచ్చట పడితే నా వర్జినిటీని సాక్రిఫైస్ చేయడానికి నేను రెడీ. అయినా మీకోసం కండిషన్స్ ఒప్పుకున్నా, మీకోసం మా అమ్మనే రిస్క్లో పెట్టా. కానీ మీరేంటండి బాబు, మన కోసం ఎంతో సెటప్ చేస్తే చిన్న ముచ్చట తీర్చమంటే తీర్చనంటారు. అయినా మీకు తెలియదేమో, ఈ మధ్య పెళ్లికి ముందు కూడా ఆ విషయంలో బెస్టో కాదో చెక్ చేసుకుంటున్నారు. టెస్ట్ చేస్తారా? అమ్మో, ఈ రాక్షసి మా వాడిని ఏం చేస్తుందో ఏమో. డోర్ కొట్టి సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందామా? పోనీ పూర్తిగా కార్యమే ఆపేస్తే? ఇలాంటి కార్యాల్లో అవన్నీ సహజం, మీరు పని చూసుకోండి. వాసు, అదేంటి ఎవరు లేరు? ఏమైపోయారు వీళ్ళిద్దరు? అరే ఎక్కడ్రా? నైట్ అర్జెంట్ గా ఆఫీస్ నుంచి కాల్ వస్తే సడన్ గా బెంగళూరు రావాల్సి వచ్చింది. మళ్ళీ ఫోన్ చేస్తారా? ఉంటా, బై బై. అరే 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 అరే, కార్యం మధ్యలో వెళ్ళారంటే ఏదో తేడాగా ఉంది. అసలు ఏంటి వీళ్ళ సంగతి? ఈ స్టాక్స్ చెక్ చేయ ఒకసారి. ఒసే పండు, ఆదివారం పూట ఏం పనే? రండి, మీకు ఇష్టమైన చికెన్ బిర్యానీ చేసా. బిర్యానీ? సూపర్. తినండి తినండి, బాగా తినండి. ఇదిగో మయేసుకో కొద్దిగా వేసుకో బిర్యానీ. తినండి తినండి. ఆంటీ చాలా గ్రేట్. ఫుడ్ చేయడమే కాకుండా అరగడానికి అరుగుడు మందు కూడా తెచ్చింది. అయ్యో ఆంటీ, మాకు ఇవన్నీ అక్కర్లేదు. పెద్ద పెద్ద కుండలను కరిగించే రైస్ మిల్ ఉంది లోపల. మీరు అనుకున్నది కాదది. మరేంటి? విషం. అయ్యో ఆంటీ, వాడు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడని విషం తాగి చచ్చిపోతారా? ముందా విషం బాటిల్ తీసుకుందాం. ఆంటీ, ఇదేంటి ఎంటీగా ఉంది, తాగేశారా? ఆంటీ, ఎంత పని చేశారు? ముందు మీరు హాస్పిటల్కి పదండి, త్వరగా రండి. హాస్పిటల్కి వెళ్ళాల్సింది నేను కాదు, మీరిద్దరు. ఎందుకు? ఎందుకంటే విషం కలిపిన బిర్యానీ తిన్నది మీరిద్దరు కాబట్టి. ఏంటంటే ఇంత పని చేశారు? ఆంటీ, మమ్మల్ని తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళండి, పదండి. రండి హాస్పిటల్కి. అవసరం లేదు, ఎందుకంటే విరుగుడు నా దగ్గర ఉంది కాబట్టి. ఇది ఇవ్వాలంటే నాకు నిజం చెప్పాలి. మా వాసుకి ఆ నంగనాచికి మధ్య ఏమైంది? చెప్పేస్తాం ఆంటీ. చెప్పండి చెప్పండి, త్వరగా చెప్పండి. ఇదా మ్యాటరు? అందుకనేనా మా వాడు అలా బిహేవ్ చేస్తున్నాడు? చెప్తా. పట్టుకోకండి.
అందులో ఏం కలపలేదు, అది నార్మల్ బిర్యానీనే. కానీ నాకు తెలిసిందని బయట ఈ విషయం చెప్పారో అప్పుడు కలుపుతాను నిజంగా విషం. ఇదేం ఫిట్టింగ్ అమ్మా, ఇదేంటే ప్రతి ప్రేమ కథలో సుఖాలేమో ప్రేమించుకునే వాళ్ళకి, కష్టాలేమో ఫ్రెండ్స్ కా. అమ్మా సర్లే, మిగిలిపోయిన బిర్యానీ తిందాం పదా. స్పీకర్ ఆన్ చేయి. హలో, ఎవరు? హాయ్, నా పేరు రాజ్. నువ్వు బీటెక్లో తెగ లవ్ చేసి కాలేజ్ ల్యాబుల్లో టెర్రస్ మీద తెగ రొమాన్స్ చేసుకుని ప్రేమించుకున్నారు కదా, ఆ చాందిని పెళ్లి చేసుకోబోయేది నేనే. చెప్పు తెగిపోద్ది తప్పుడు కోతలకు వస్తాయి. ఎవడా నీకు చెప్పింది ఇదంతా? లమ్డీకే. మరి ఇక్కడ చెప్పేవన్నీ అబద్ధాలా? ఎస్, అబద్ధాలే. చాందిని మా ఊరు అమ్మాయే. తను నన్ను ఇష్టపడిందన్న విషయం కూడా నిజమే. కానీ తన మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని ఎప్పుడో చెప్పేశాను. ఆ విషయం అక్కడితోనే ఆగిపోయింది. కానీ ఆ సిద్ధుగాడే లవ్ అని తను టార్చర్ చేసేవాడు. వాడి నుంచి తప్పించుకోవడానికే పాపం మా గ్యాంగ్తో తిరిగేది. అంతేగాని నాకు తనకి ఏ లింకు లేదు. ఈ చెత్త ఇన్ఫర్మేషన్ కూడా వాడే ఇచ్చుండాలి నీకు, సైకోగాడు. అంటే మీ ఇద్దరి మధ్య ఏం జరగలేదంటావు? అరే, అసలు ఎవరో చెప్పిందాన్ని నిజమో కాదో తెలుసుకోకుండా అసలు పరిచయమే లేనివాడికి కాల్ చేసి ఇలా చెత్తవాగుడు వాగే నీకు మా చాందిని ఇవ్వరా. నేను వాళ్ళ నాన్నకు కాల్ చేసి ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకోమంటానులే. కానీ నువ్వు గనక మళ్ళీ ఇంకొకసారి ఆ ఊర్లో కనబడ్డావు అనుకో, నీకు మామూలుగా ఉండదు రోయ్. నువ్వు మళ్ళీ చుట్టుపక్కల కనబడమాక. ఫోన్ పెట్టే యద్దవా. మాట్లాడింది చెప్పరా మావా, మన చాందినికి రాజు అనే సంబంధం వచ్చిందంట కదా. అవును. ఆ సంబంధం క్యాన్సిల్ చేసే మావా. మనం ఇంకో సంబంధం చూసుకుందాం మావా. నువ్వు చెప్తే నేను కదంటానేంట్రా, ఇప్పుడే చెప్పేస్తా. నువ్వు ఫోన్ పెట్టి. సరే మావా, నేను మళ్ళీ చేస్తాను నీకు. అబ్బా, తారా తారా, హాయ్ అమ్మా. అరే కన్నయ్య, నీతో మాట్లాడాలి, కొంచెం బయటికి వెళ్దామా? కన్నయ్య, ఎప్పుడూ లేనిది అమ్మకే నువ్వు అబద్ధం చెప్పావంటే నువ్వు ఆ అమ్మాయిని ఎంత ప్రేమించావో నేను అర్థం చేసుకోగలను. అలాగే అమ్మ అర్థం చేసుకుంటుందనే ధైర్యం లేకపోతే నువ్వు చేసేవాడివి కాదు. అమ్మా, అది ఏం చెప్పొద్దు, నాకంతా తెలిసింది. ఇంకా ఇక నుంచి నేను నిన్ను ఇబ్బంది పెట్టను. కానీ నీకో మాట చెప్పాలి కన్నయ్య. ఈ సమాజంలో బతకడానికి అబద్ధాలు అవసరమేమో కానీ ఇద్దరి మధ్యన ప్రేమ చచ్చే వరకు బతుకుండాలంటే కావాల్సింది నిజమనే నమ్మకం. ఆ నమ్మకమే లేకపోతే బంధం ఎలా నిలబడుతుంది? నాకు మొదట్లో తెలియలేదు మా. నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది నేను ఎంత రాంగ్ స్టెప్ వేశాను. ప్రతి మనిషి తప్పు చేస్తాడు, ఎందుకంటే నచ్చింది ఇచ్చే కిక్ అలాంటిది. నువ్వు అలానే ఒక తప్పు చేశావు, కానీ మళ్ళీ మళ్ళీ చేసే స్థితికి వెళ్ళకు. సారీ మా, ఐఎమ్ సారీ. కన్నయ్య, పారే నది, వీచే గాలి, కురిసే వర్షం ఎప్పుడు స్వచ్ఛంగానే ఉంటాయి, కానీ వాటిని చాలా కలుషితం చేస్తూ ఉంటాయి. అలా అని అవి ఆగిపోవు, వాటి స్వభావాన్ని మార్చుకోవు. నువ్వు కూడా అంతే. అయినా మా, ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నావు? ఒరే కన్నయ్య, ఓటమి చాలా చెడ్డదిరా, ఎలాంటి వాళ్ళనైనా మార్చేస్తుంది. అందుకే చెప్తున్నా, నీ ప్రేమ మజిలీ ఏదైనా నీ ప్రయాణం ఆపొద్దు, నీ క్వాలిటీస్ మార్చుకోవద్దు. నాన్న నేను నీకోసం ఎప్పుడూ ఉంటాం. తారా, అలా కాదు, నేను చెప్పేది ఒకసారి విను. తారా తారా, ఒక నిమిషం ఆగుతారా, చెప్పేది విను. అక్కడ ఒక అమ్మాయి జీవితం అబద్ధం ఎలా చెప్పగలను? నువ్వు చేసిన దాంట్లో తప్పేం లేదు. యాక్చువల్లీ నీ ప్రేమను కూడా పక్కన పెట్టి ఒక డెసిషన్ తీసుకున్నావు. ఐఎమ్ ఇంప్రెస్డ్. పైగా జస్ట్ నీ మాట విని ఆ అమ్మాయి వాళ్ళ ఫాదర్ పెళ్లి క్యాన్సిల్ చేయడం, దట్స్ రియలీ గ్రేట్ మురారి. బట్
డీల్ ఈజ్ డీల్. యూ లాస్ట్. అందుకే అగ్రిమెంట్ చించేసా. మరి నా ప్రేమ? ఈ 21 డేస్లో స్టిల్ నువ్వు మంచోడవని ఫీలింగ్ తప్ప ఎక్కడా నీ మీద ప్రేమ అనే మ్యాజిక్ అయితే అనిపించలేదు. నీకు కష్టంగా ఉండొచ్చు, బట్ ఐఎమ్ సారీ. ఇది ఇక్కడితో ఆపేద్దాం. హోప్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు చెప్పండి, మొదటి నుంచి కూడా సెట్ కాదనేగా చెప్తున్నాను వాసుదేవ్కి. డీల్కి కూడా బలవంతమేం చేయలేదు. పైగా పందెంలో కూడా ఓడిపోయాడు. తానేదో బాధలో 2 పెగ్గిలేస్తే నేనే మనసు విరిచేసా, గుండె బండకేసి బాధేసా అని శాపనార్థాలు పెడుతున్నారు. మీరే చెప్పండి, ఎవరు రైట్? నాకు తెలిసి ఇక్కడ సుఖాన్ని షేర్ చేసుకోవడానికి అందరూ వస్తారు. అదే నొప్పి అంటే ఒక్కరు రాడు. ఎవడి నొప్పి వాడిదే. సో బాధలో ఉన్నప్పుడు జాలి చూపించే వాళ్ళని దగ్గరకు కూడా రానివ్వకండి. ఓసే ఏంటి ఈ షేర్స్? నేను చెప్పిన దాంట్లో ఇన్వెస్ట్ చేయలేదా? ఇంత లాస్ వచ్చింది. లాస్ట్ మినిట్లో ఇన్సైడ్ నుంచి ఒక టిప్ వచ్చింది, అందుకే అంతా అందులో పెట్టేశా. ఇదంతా చూస్తుంటే అంతా లాస్ వచ్చేలా ఉంది. శ్రీనివాస్ గారి షేర్స్ బాగున్నాయి, అందులో కొంత రొటేట్ చేయాలి. అవి కూడా షిఫ్ట్ చేసేసానే. ఒసేయ్ ఏంటి అంత పని చేసావు? అసలు నీకు సెన్స్ ఉందా? సరే, ఇప్పుడు అదంతా కాదు, ఎవరైనా హెల్ప్ అడుగుదాం. కొంచెం హెల్ప్ కావాలి. సార్ అర్థం చేసుకోండి. ఇప్పుడు అంతా లాస్ అయిపోయినా ఏం చేయాలి? అమ్మా కన్నయ్య, చీకట్లో కూడా వెలుగును చూపేదేరా ప్రేమ. నీ ప్రేమ స్వచ్ఛమైందైతే ఆ ప్రేమ నీతో లేకపోయినా సరే ఆనందంగా ఉండాలిరా. లేదు ప్రేమే జీవితం అనుకుంటావా? తాగొద్దు, చచ్చిపో, మాకు తెలియనివ్వకు. అలా కాదు అనుకుంటే అన్నీ వదిలేసి మా దగ్గరికి రా. అమ్మా, కర్మ ఇస్ ఏ బూమరాంగ్ అంటారు. తనంటే అందరినీ మ్యానిపులేట్ చేసింది కాబట్టి లాస్ చూసింది. మరి నీకేమైందిరా? తారాకి ఇచ్చిన అగ్రిమెంట్ని నిలబెట్టుకోలేకపోయాను. అమ్మను కూడా చాలా బాధ పెట్టాను. రే, ముందు ఇంటికెళ్ళి అమ్మ నాన్నతో ఉండు. ముందు ఈ దళిద్రాన్ని పడే. ఇంతకీ తారా ప్రాబ్లం ఏంటి? స్టాక్ మొత్తం లాస్ వచ్చింది. 30 lakhs క్లియర్ చేయాలి. అది కాదు కిరణ్, ఒక్కసారి హెల్ప్ చేయి. నేను ఐ కాంట్ హెల్ప్ యూ తారా, ఏమనుకోకు. బాయ్. హే, నువ్వు ఇంకెవరిని బతిమలాడుకోవాల్సిన అవసరం లేదు. మన ప్రాబ్లం సాల్వ్. ఎలా? వాసుదేవ్, హీ క్లియర్డ్ ఎవ్రీథింగ్. నువ్వు వాడి మంచితనమే ఈ సమాజంలో బ్రతకడానికి పనికిరాదు అని అన్నావు, కానీ అదే మంచితనం ఈరోజు నిన్ను బ్రతికించింది. కానీ ఇది అడ్వాంటేజ్గా తీసుకొని వాడు నీ లైఫ్లోకి రావాలని ట్రై చేయట్లేదు. వాడి ప్రపంచంలోకి వాడు వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దామా? ఈసారి నీ స్టైల్లో ప్రేమను ట్రై చేద్దామా? వద్దు తారా, పరిస్థితుల వల్ల పుట్టే ప్రేమ వేరు, మొదటి పరిచయంలోనే తినే నా లైఫ్ అని పుట్టే ప్రేమ వేరు. నువ్వు అన్నట్టే ప్రేమ పెళ్లి విషయాల్లో
మనిద్దరం సెట్ కాము. అలా కాదు, ప్లీజ్ ఒక్కసారి ట్రై చేద్దాం. నో తారా, ఇది నీ డైలాగే. సెట్ కాదని తెలిసాక ట్రై చేయడం బుల్షిట్. నా పేరేంటి? వాసుదేవ్. త్రేతాయుగంలో అయినా కలియుగంలో అయినా వాసుదేవుడి తొలి ప్రేమ ఎప్పుడు ఓ మధుర జ్ఞాపకమే. అది అలా ఉండడమే బ్యూటీ అనుకుంటా తారా. ఎవరి ప్రయాణంలో వాళ్ళు బిజీగా ఉన్నా ఎప్పుడూ ఒకరి మంచి ఒకరు కోరుకునే ఆ రాధాకృష్ణుల్లో ఉండిపోదాం. నా బస్సు వచ్చింది తారా, నేను వెళ్తాను. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ డ్రీమ్స్. హలో గైస్, సో అది ఫైనల్ ఎపిసోడ్ అయితే. సో ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. క్లైమాక్స్ మీద ఒపీనియన్ ఏంటో మాకు తెలిసేలా చేయండి. ఇంత త్వరగా ఎందుకు ఫైనల్ ఎపిసోడ్ అని అడుగుతున్నారు కొంతమంది. ఉన్న వాళ్ళు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, చూస్తలేరు. సపోర్ట్ ఎట్లా చేయాలంటే షేర్ చేయండి, కామెంట్ చేయండి. వాట్ ద ఫన్ తెలుగు గురించి అందరికీ చెప్పండి. డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇవన్నీ మాట్లాడండి, అప్పుడు కొంచెం తెలుస్తుంది, వ్యూస్ వస్తాయి, అందరు చూస్తారు. సో ఇది ఒక్కటి చేయండి. వ్యూస్ లైక్స్ వస్తేనే మేమైనా ముందుకు తీసుకెళ్ళగలం. సో మనమేమి అందరి ఛానల్ లాగా ప్రమోషన్స్ అవి చేయము. సో మనదంతా ఒరిజినల్ కంటెంట్ వ్యూస్ మీదే నడుస్తుంది ఛానల్ అంతా. సో వ్యూస్ వస్తే కొంచెం ఏదైనా కొన్ని ఎక్కువ ఎపిసోడ్స్ చేయడానికి బాగుంటుంది. సో సపోర్ట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వాట్ ద ఫన్ తెలుగు.